అంతరాయ తిమిరోపశాంతయే శాంతపావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణో వందే జగద్గురుం శ్రీకృష్ణో వందే జగద్గురుం. జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి మాతృదేవో భవ. భగవద్బంధువులకు, ఆత్మస్వరూపులకు, సత్యాన్వేషులకు స్వాగతం, సుస్వాగతం. పరమ పవిత్రమైనటువంటి భగవంతుడి నెలలో అంటే మార్గశిర మాసంలో పవిత్రమైనటువంటి దశమ స్కందాన్ని తెలుసుకుంటున్నాం. ముందు అనుకున్నాం భాగవతం అనేది భగవంతుడి యొక్క శరీరాన్ని ఉద్దేశించినట్లయితే మొదటి 2 స్కందాలు పాదాలు, తర్వాత ఆయన ఊరువులు, తర్వాత వచ్చేటటువంటివి ఆయన నాభి, హృదయము, మెడ, ఇలా ఇప్పుడు ముఖం దగ్గరికి మనము వచ్చాము. శరీర భాగాలని, చేతులు కూడా మధ్యలో మిస్ అయ్యాం. ఇవన్నీ పూర్తి చేసుకుని ఇప్పుడు ముఖము, ఒక వ్యక్తికి ముఖము ఎంత అవసరమో అదే విధంగా భగవంతుడి యొక్క స్వరూపం పూర్తిగా అర్థం చేసుకోవాలంటే దశమ స్కందము అంత ముఖ్యం అన్నమాట. అంటే దశమ స్కందము ద్వారానే భగవంతుడిని తెలుసుకోగలుగుతాం. అయితే మరి ఇప్పటి వరకు జరిగిన 9 స్కందాలలో దేవుడు లేడా? ఉన్నాడు. దేవుడి యొక్క అనేక రూపాలు మనము చూడడం జరిగింది ఇప్పటి వరకు. అయితే దేవుడి రూపాలలో గొప్ప రూపము భగవంతుడు తన యొక్క పూర్తి లక్షణాలతో మనుష్య రూపంలో వచ్చినటువంటిది అది శ్రీకృష్ణుడి రూపంలోనే. భగవంతుడికి ఉండవలసినటువంటి అన్ని లక్షణాలు కూడా శ్రీకృష్ణుడిలో ఉన్నాయి. దీనిని పూర్ణ అవతారము అంటారు అని మనం తెలుసుకున్నాం. ఎన్నో అవతారాలు వచ్చాయి. ఒక్కొక్క అవతారానికి ఒక్కొక్క చిన్న చర్య మాత్రమే. ఏంటి? ఉదాహరణకు తీసుకున్నట్టయితే మత్స్య అవతారము వేదములను కాపాడాలి. కూర్మ అవతారము సాగర మథనానికి తోడ్పడాలి. వరాహ అవతారము హిరణ్యాక్షుడు, తర్వాత నరసింహ అవతారము హిరణ్యకశిపుడు, వామన అవతారము బలి చక్రవర్తి, పరశురామ అవతారము ఆవేశ అవతారము. ఇలా ఒక్కొక్క అవతారాన్ని కనుక మనం తీసుకున్నట్లయితే ఒకటి మాత్రమే పర్పస్ ఉంది. కృష్ణ అవతారం అలా కాదు, పూర్ణ స్వరూపం. శ్రీకృష్ణుడి బాల్యము నుంచి మొదలెట్టి తను అవతారం సాధించే వరకు కూడా అనేక రకాలుగా భగవంతుని మనకు అర్థం చేసుకోవడానికి వీలవుతూ ఉంది. చిన్నప్పుడు చూసినట్లయితే చిన్నప్పటి నుంచే మహిమలు చూపిస్తూ ఉన్నాడు. ఎంతో మంది రాక్షసులని ఆయన సంహరించడం మనం చూస్తాం. పెద్దవాడయ్యాడు, మంచి మెచ్యూర్డ్ పర్సన్ లాగా, ఎంతో పరిణతి చెందినటువంటి వ్యక్తిలాగా కనిపిస్తాడు. ప్రపంచం మొత్తాన్ని కూడా తన శాసనంలోకి తీసుకున్నాడు. పెద్దలకు చేసేటటువంటి పూజ ఏదైతే ఉంటుందో అగ్ర పూజ అని, అది రాజసూయ యాగంలో భీష్మాచార్యులు, ద్రోణాచార్యులు, కృపాచార్యులు వీరందరి ముందు కూడా శ్రీకృష్ణ భగవానుడికే ఆ పూజ చేయడం అనేది మనకు శ్రీకృష్ణ భగవానుడి యొక్క గొప్పతనాన్ని ఆ రోజు గుర్తించిన వాళ్ళు ఉన్నారు అన్న విషయం మనం తెలుసుకోవచ్చు. భగవంతుడు మన కళ్ళ ఎదురుగా ఉన్నా కూడా గుర్తించలేనటువంటి పరిస్థితి. ఇదే పరిస్థితి ఆ రోజుల్లో కూడా ఉంది. అన్ని రకాల గొప్ప లక్షణాలతోటి భగవంతుడు ప్రకటితమైతూ భగవంతుడు తన శక్తులని ప్రకటించాడు కూడా, తన మహిమలను చూపించాడు కూడా, తన లీలలను చూపించాడు కూడా. మిగతా అవతారాలలో ఇది మనకు జరిగినట్టుగా తెలియదు. కానీ శ్రీకృష్ణ అవతారంలో ప్రతి చోట కూడా భగవంతుడు తన విశ్వరూపాన్ని కూడా చూపించడం మనం చూస్తాం. 4-5 సార్లు విశ్వరూపాన్ని కూడా చూపించాడు. అక్రూరుడికి చూపించాడు, యశోదమాతకు చూపించాడు, ధృతరాష్ట్రుడు సభలో వారందరికీ చూపించాడు. తర్వాత అర్జునుడికి భగవద్గీత ఉపదేశంలో చూపిస్తాడు. తర్వాత చివరగా మన భీష్మాచార్యుడికి కూడా తన విశ్వరూపాన్ని చూపించడం అనేది జరిగింది. కాబట్టి విశ్వరూపాన్ని కూడా చూపించినా కూడా ఇంకా జనాలు నమ్మలేకపోవడం అనేది ఆశ్చర్యము. శ్రీకృష్ణుడిని కేవలం ఒక మనిషిగా భావించడం అనేటటువంటిది ఆ రోజుల్లో కూడా ఉంది. శ్రీకృష్ణుడిని ఉద్దేశించి ఎంతో మంది పౌండ్రక వాసుదేవుడు అని ఉన్నాడు. ఆయన కూడా 2 చేతులు పెట్టుకొని ఆర్టిఫిషియల్ గా శ్రీకృష్ణుడు వేషధారణ చేస్తూ ఉండేవాడు. అంటే వారికి తెలుసు శ్రీకృష్ణుడిలో శక్తులు ఉన్నాయి అని అందరికీ కూడా తెలుసు. కానీ శ్రీకృష్ణుడు వచ్చేసరికి ఇంకా ఎదురు ఎవరు నిలబడలేదు అని చెప్పవచ్చు. ఎందుకంటే భగవంతుడి శక్తికి నిలబడేవారు ఎవరు లేరు, ఎదురుపడి నిలబడేవారు ఎవరు లేదు. ఎందుకంటే భగవంతుడు అంటే ఈ ప్రపంచం అంతా కూడా నిండి ఉన్నటువంటి చైతన్యం. ఇక్కడ ఉన్నటువంటి యాంటీ మ్యాటర్ ఏదైతే ఉన్నదో అంటే దుష్ట శక్తులు, ఇవి పెరిగిపోతూ ఉంటాయి. భగవంతుడు సృష్టి లోపల
మంచే కావాలని కోరుకున్నాడో, మరి చెడు కూడా ఉండాలని కోరుకున్నాడో తెలియదు. కానీ సాత్విక, రాజసిక, తామసిక గుణాలని వివిధ పద్ధతులలో ఉపయోగించుకోవడం ద్వారా ఏమైందంటే దుష్ట శక్తులు కూడా ప్రేరేపింపబడ్డాయి. అనవసరంగా అన్ని చోట్ల కూడా అవి కనిపిస్తూ వచ్చాయి. ముందు ఉన్నటువంటి అవతారాలలో ఏదో ఒక రాక్షసుని చంపడం అంటూ జరుగుతుండేది. కానీ కలియుగంకి ముందు వచ్చినటువంటి ద్వాపర యుగం లోపల భయంకరమైనటువంటి భూపైన భారం. భూదేవి అప్పుడు వెళ్లి విష్ణుమూర్తిని కోరుకుంటుంది. విష్ణుమూర్తిని కాదు, బ్రహ్మదేవుణ్ణి కోరుకుంటుంది. దేవతలందరూ వెళ్తారు. భూదేవి చెప్పినటువంటి అభ్యర్థనను తీసుకుంటారు. వారందరూ కూడా విష్ణుమూర్తి దగ్గరికి వెళ్తారు బ్రహ్మదేవుణ్ణి తీసుకుని. విష్ణుమూర్తి చెప్పినటువంటి మాటల్ని మళ్ళీ బ్రహ్మదేవుడు వీరందరికీ చెప్తాడు. నిజమే, భూమిపైన భారం ఉంది, కరెక్టే. కాబట్టి ఏంటంటే ఈ భూమిపైన భారం తగ్గించాలంటే భగవంతుడే స్వయంగా రావాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఎంతో పాపం పెరిగిపోతూ ఉంటుంది. ఎక్కడ చూసినా కూడా భగవంతుడు మంచి కావాలని కోరుకున్నప్పటికీ కూడా, ధర్మం అంతటా ఉండాలి అనుకున్నప్పటికీ కూడా అధర్మం అనేది పెంచి పెరిగిపోతూ ఉంటుంది. దానికి కారణం ఏంటంటే మనకి ఇచ్చినటువంటి స్వాతంత్రం. తల్లిదండ్రులు ఏం చేస్తారు? పిల్లల్ని స్వతంత్రం ఇచ్చి పెంచుతారు. తల్లిదండ్రులు నిజంగానే చిన్నప్పటి నుంచి 4 కొట్టి 4 తిట్టి వాళ్ళని ఇంట్లోపల నియమనిష్టలతో పెంచినట్లయితే పిల్లలు ఏ తప్పు చేయరు. కానీ పిల్లల్ని మనం ఏం చేస్తాము? స్వతంత్రం ఇచ్చి పెంచుతాం. పెంచినప్పుడు ఏమవుతుంది? వాళ్ళపైన నమ్మకం పెట్టుకుంటాం. కానీ వాళ్ళందరూ రాక్షసులుగాను, దేవతలుగాను రకరకాలుగా మారిపోయేటటువంటి అవకాశం ఉంది. దుర్మార్గులుగాను మారిపోయే అవకాశం ఉంది. పెద్ద పెద్ద రాజకీయ నాయకులు, తర్వాత డబ్బున్నటువంటి వ్యాపారవేత్తలు, వీరందరి పిల్లలు ఎందుకంత క్రూరంగా తయారవుతున్నారు అంటే మితిమీరినటువంటి ప్రేమ, మితిమీరినటువంటి స్వతంత్రము ఇవ్వడము. సో భగవంతుడు కూడా మనకిచ్చినటువంటి ఆ స్వతంత్రం వల్ల ఏమైందంటే దుష్ట శక్తులు ప్రభావితమయ్యాయి. మనిషి ఎప్పుడూ కూడా చెడుకే ఆకర్షితుడైతాడు. చెడు చేత తొందరగా ప్రభావితుడైతాడు. కాబట్టి ఇక్కడ ఏమైందంటే అందరూ కూడా చెడు వైపు వెళ్ళడం అనేది జరిగింది. కాకపోతే చెడ్డవాళ్ళు 10 మంది ఉన్నా చాలు, వాళ్ళు 90 మందిని అతలాకుతలం చేయగలరు. ఒకరి చేతిలో తుపాకీ ఉంది అంటే 100 మంది అక్కడి నుంచి పారిపోతూ ఉంటారు. కాబట్టి ఇప్పుడు మనం గుర్తించాల్సినటువంటి సత్యం ఏంటంటే భగవంతుడి శక్తి కూడా ఒక్కొక్కసారి అధర్మాన్ని ఎదుర్కోవడానికి దిగి రావాల్సిందే. అందుకే భగవంతుడు ఏమన్నాడు? నేను అవతారాలు ఎత్తి ఈ అధర్మాన్ని తగ్గిస్తాను అని. అందుకే మనం చూసుకున్నట్లయితే జయ విజయుల విషయమే తీసుకున్నట్లయితే వారు 3 జన్మలలో భగవంతుడికి శత్రువుగా ఉండడానికి వారు సిద్ధమై వచ్చారు శాపం ద్వారా. కానీ మొదటి జన్మలో చూసుకున్నట్లయితే వారు విపరీతమైనటువంటి శక్తి కలిగిన వారై ఉన్నారు. అంటే హిరణ్యాక్షుడి రూపం లోపల భగవంతుడు ఒక అవతారం ఎత్తి వరాహస్వామి రూపంలో హిరణ్యాక్షుడిని తుదముట్టించాల్సి వచ్చింది. హిరణ్యకశిపుడిని సంహరించడానికి ఆయన నరసింహస్వామి రూపం లోపల రావాల్సి వచ్చింది. అంటే ఒక్కొక్క జయుణ్ణి విజయుణ్ణి చంపడానికి 2 అవతారాలు అవసరం అయ్యాయి. అంటే వారు ప్రారంభంలో అత్యంత శక్తివంతులుగా ఉన్నారు. తర్వాత వారే మళ్ళీ రామావతారం త్రేతాయుగం వచ్చేసరికి ఏమైపోయింది? వారి లోపల శక్తి సన్నగిల్లి వారిద్దరూ ఒకే అవతారంలో రాముడి ద్వారానే రావణుడు, కుంభకర్ణుడు వారిద్దరూ కూడా ఎవరో మాట్లాడుతున్నారండి, దయచేసి మాట్లాడుకోండి. రావణుడు, కుంభకర్ణుడు వీరిద్దరిని కూడా ఒకే అవతారం లోపల శ్రీరాముడు తుదముట్టించడం జరిగింది. అంటే జయ విజయుల యొక్క శక్తి తగ్గిపోయింది. ఇక తర్వాత చూసుకున్నట్లయితే శిశుపాలుడు, దంతవక్తుడు వీరు ద్వాపర యుగంలో. ఈ శిశుపాలుడు, దంతవక్తుడు గురించి మనం ఏమీ తెలుసుకోము. ఒక్క దెబ్బకి చచ్చిపోతారు వాళ్ళిద్దరు కూడా. పెద్ద కష్టపడడు శ్రీకృష్ణ భగవానుడు. శిశుపాలుని ఒక చక్రం వేసి చంపుతాడు. ఏ విధమైనటువంటి ప్రతిఘటన ఎదుర్కోడు. దంతవక్తుడు అంతే, తన దగ్గర ఒక పెద్ద గద ఉంటుంది అన్నమాట. ఆ గద తీసుకుని శ్రీకృష్ణుని కొడదామని వస్తాడు. 5 నిమిషాల్లో అయిపోతుంది యుద్ధం. కాబట్టి సన్నగిల్లిపోతూ ఉంటారు. కానీ చెడ్డవాళ్ళు పెరిగిపోతూ ఉంటారు. చెడు అనేటటువంటిది ప్రతి ఒక్కరిలో వచ్చేస్తూ ఉంటుంది. ఇక కలియుగం ఇప్పుడు తీసుకున్నట్టయితే మనలోనే చెడు ఉంది, మనలోనే మంచి ఉంది. ఈ విధంగా చూసుకున్నట్టయితే దేవతలు, రాక్షసులు అనే వేరు వేరు కేటగిరీస్ ఇప్పుడు ఉన్నాయని నేను అనుకోను. మనలోనే దేవతలు ఉన్నారు, మనలోనే రాక్షసులు ఉన్నారు. అయితే ద్వాపర యుగం సమయానికి ఏమైపోయిందంటే రాక్షసులు విపరీతంగా పెరిగిపోయారు. భూమిపైన భారం ఉంది. వారు చేసినటువంటి క్రూరమైనటువంటి అలవాట్ల వల్ల వేదాలన్నీ కూడా నశించిపోయాయి. చక్కటి పూజలు, పునస్కారాలు చేసేటటువంటి వారు తగ్గిపోయారు. యజ్ఞాలు ఏవైతే మన క్రతువులు అవి అంటామో అవి చేసేవారు తగ్గిపోయారు. వేద అధ్యయనం చేసేటటువంటి వారు కూడా తగ్గిపోయారు. కాబట్టి ధర్మాన్ని నిలబెట్టాలి అంటే ముందు వేద ప్రచారం జరగాలి, వేదాధ్యయనం అనేటటువంటిది పెంచాలి, ధర్మాన్ని నిలబెట్టాలి, మొదటిది. ఇక రెండవది తీసుకున్నట్లయితే కొన్ని కోట్ల జన్మలుగా
ఎదురు చూస్తున్నారు ఎంతో మంది మోక్షం కోసము. ఏదో చిన్నగా కొనాదాకా వచ్చి పాపం మిస్ అయిపోయిన వాళ్ళు ఎంతమందో. మహానుభావులైనటువంటి ఋషులు, మునులు ఇంకొక జన్మ ఎత్తితే చాలు అన్నటువంటి స్థితిలో ఉన్నటువంటి వారు ఎంతో మంది. వీరందరికీ కూడా మోక్షం కల్పించాల్సినటువంటి అవకాశం భగవంతుడి దగ్గరే ఉన్నది. కాబట్టి శ్రీకృష్ణ భగవానుడు భూమిపైన రావడానికి రెండే 2 కారణాలు. ఒకటి భూమిపైన ఉన్నటువంటి భారాన్ని తగ్గించి కలియుగానికి తగ్గట్టుగా దీన్ని చేయడం. ఎందుకంటే కలియుగం మళ్ళీ పాపాలతో కూడుకున్నది. కాబట్టి కలియుగానికి సిద్ధంగా చేయాలి అంటే ఎట్టి పరిస్థితుల లోపల కూడా తను దిగవలసిందే. కృష్ణ అస్తు భగవాన్ స్వయం. కృష్ణస్తు భగవాన్ స్వయం. భగవంతుడే శ్రీకృష్ణుడి రూపంలో వచ్చాడు. శ్రీకృష్ణుడికి ఉన్నటువంటి ప్రతి పేరు కూడా నిజం చెప్పాలంటే అంతకుముందు విష్ణుమూర్తికి ఉన్నటువంటి పేరే. దామోదరుడు, ఉదరంలో లోకాలను కలిగి ఉన్నవాడు అని విష్ణుమూర్తి పేరు. ఇదే దామోదరుడు అని శ్రీకృష్ణుడికి చెప్పినప్పుడు ఈ తాడుని తన ఉదరానికి కట్టబడిన వాడు అని చెప్పేసి మీనింగ్. సో ఆ విధంగా ఏమైందంటే చాలా పేర్లు విష్ణుమూర్తివే శ్రీకృష్ణుడికి ఉంటాయి. కాబట్టి వీరిద్దరు వేరు కాదు. మనం భగవద్గీత చదివినట్లయితే భగవద్గీతలో అన్ని చోట్ల కూడా శ్రీకృష్ణ ఉవాచ అని ఎక్కడా ఉండదు. భగవాన్ ఉవాచ అనే ఉంటుంది. కాబట్టి శ్రీకృష్ణుడు పూర్తి స్థాయి భగవంతుడు. ఇదిగాక గుర్తించిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. భీష్మ పితామహుడు లాంటి వారు. కానీ వారు కూడా మాయలకు గురైతారు. భీష్మ పితామహుడు లాంటి వాడు కూడా మాయకు గురైతాడు. ఎందుకంటే వారి లోపల కూడా ఆసురీ అంశ అనేటటువంటిది ప్రవేశించింది. ద్రోణాచార్యుడిలో కూడా ఆసురీ అంశ ప్రవేశించింది. ఇదంతా కూడా మనం ఎప్పుడు తెలుసుకున్నాము? మనం ఇదే అరణ్యకాండ లోపల మనం తెలుసుకున్నాం. ఎక్కడ దుర్యోధనుడు ఎప్పుడైతే తను ప్రాయోపవేశం చేద్దాం అనుకున్నాడో, ఏ సమయంలో అయితే ఇంకా తను తన తమ్ముడైనటువంటి దుశ్శాసనుడికి ఇంకా నేను నీకు రాజ్యాభిషేకం చేసేస్తాను, ఇంకా నా వల్ల కాదు, నేను ఇది భరించలేను అని చెప్పేసి చివరికి నేను చనిపోతాను అని చెప్పేసి నిశ్చయించుకుని కర్ణుడు కూడా ఓడిపోతాడు యుద్ధంలో గంధర్వుల చేతి లోపల. ఆ ఘోష యాత్ర కాస్త చాలా దురదృష్టమైనటువంటి ఘట్టంగా మిగిలిపోతుంది దుర్యోధనుడికి. అందువల్ల అప్పుడు ఏమవుతుంది, అతను మరణం తప్ప ఇంకా నాకు వేరేదేది ప్రాయశ్చిత్తం కాదు అనుకున్నాడు. ఆ సమయంలో అతన్ని శుక్రాచార్యుడి యొక్క ప్రోద్బలంతో కృత్య అని చెప్పి ఒక రాక్షసి ఆయనను పాతాళ లోకంకి తీసుకెళ్లి, నువ్వు ఒరిజినల్ గా రాక్షసుడివి కాబట్టి మన రాక్షస జాతి ఇక్కడ చాలా మంది ఉన్నారు, దేవతలందరూ కూడా దిగుతున్నారు, దేవతలను ఓడించడానికి ఇదే మనకు సరైనటువంటి సమయము అని చెప్పేసి అతని బాడీని కూడా చూపించడం జరుగుతుంది అనమాట, రాక్షస శరీరాన్ని. అదే విధంగా ఇక్కడ పైన ఉన్నటువంటి వాళ్ళలో చాలా మంది ఉన్నారు. కర్ణుడు రాక్షసుడే, నరకాసురుడు అంశ కూడా వచ్చింది ఆయనలోకి. ఇలాగే భీష్ముడు, ద్రోణుడు వీళ్ళందరిలోకి కూడా రాక్షస అంశ అనేటటువంటిది వచ్చింది. సో ఈ పోరాటం ఏదైతే ఉందో ఇది రాక్షసులకు దేవతలకు మధ్య ఉన్నటువంటి పోరాటము. కాబట్టి మనం ఎట్టి పరిస్థితులలో కూడా దేవతల పైన గెలవాలి అని చెప్పేసి జ్ఞానబోధ చేసిన తర్వాత అప్పుడు తను పైకి వస్తాడు, మళ్ళీ భూలోకంకి వచ్చేస్తాడు దుర్యోధనుడు. ఈ విషయాన్ని ఇంకెవరికి చెప్పడతాను, ఈ విషయాన్ని ఎవరికి చెప్పరన్నమాట. అంటే ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి, శ్రీకృష్ణుడి యొక్క జన్మకి 2 కారణాలు. ఒకటేమో రాక్షస సంహారం, మరొకటేమో ఎన్నో జన్మలుగా మోక్షం కోసం ఎదురు చూస్తున్నటువంటి కోట్లాది మందికి ఒకేసారి స్పెషల్ ఏమంటారు స్పెషల్ రివ్యూ, అందరికీ కూడా ఒకేసారిగా అందరికీ కూడా స్పెషల్ డ్రైవ్ లోపల అందరికీ కూడా మోక్షాన్ని కల్పించడము. ఈ 2 రకాల పనులు చేసి మనకు కలియుగానికి కావలసినటువంటి సంపదను ఏర్పాటు చేసినందుకే ఈ దశమ స్కందం అంత పెద్దది. ఈ దశమ స్కందాన్ని భాగవతం యొక్క ముఖము అని చెప్పేసి అన్నాము. ముఖం చూస్తాం, ముందు మనం ఏ వ్యక్తిదైనా ముఖం చూడగానే ముందు మనము ప్రభావితం అవుతాము. వారి ముఖ కవలికలు గాని, వారు మాట్లాడుతున్నటువంటి మాటలు గాని, ఈ ముఖంలోనే అన్ని ఉన్నాయి, కళ్ళు, ముక్కు, నోరు, ఇంద్రియాలన్నీ ఇక్కడే కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి అటువంటిది మహోన్నతమైనటువంటిది ఈ దశమ స్కందము. ఈ దశమ స్కందంకు రాగానే నారాయణ భట్టాద్రి లోపల ఆనందం పెరిగిపోయింది. ఆయన భాగవతాన్ని చదివినట్టుగా నారాయణీయంలోకి మారుస్తూ వస్తున్నప్పుడు ఆయన లోపల భక్తి భావన అలా పెరిగిపోతూ ఉంది. ఆనందం తట్టుకోలేకుండా ఉన్నాడు. అందుకని ఉన్న వాటిలో ఒక 40% సుమారుగా 40% శ్లోకాలన్నీ కూడా శ్రీకృష్ణుడి గురించే రాశాడు. భాగవతంలో కూడా అంతేను. దశమ స్కందము 2 భాగాలు ఉంటుంది. దశమ స్కందము పూర్వ భాగము, దశమ స్కందము ఉత్తర భాగము. మళ్ళీ ఏకాదశ స్కందం లోపల కూడా శ్రీకృష్ణుడి అవతార సమాప్తి వరకు మనకు శ్రీకృష్ణుడి కథ నడుస్తుంది. కాబట్టి ఈ భాగవతం ఏదైతే ఉందో భగవంతుడి గురించి చెప్పినప్పటికీ కూడా శ్రీకృష్ణ భగవానుడి గురించి ఎక్కువ చెప్పడం జరిగింది. అటువంటి మహోన్నతమైనటువంటి దశమ స్కందము అందులోకి మనము ప్రవేశించాము. 37వ దశకం అన్నమాట నారాయణీయం లోపల, అందులోకి మనము ప్రవేశించాము.
అందులో ఎప్పుడు ప్రవేశించాము? సరిగా మార్గశీర్ష మాసంలోనే ప్రవేశించాము. భగవంతుడు ఏం నెలలలో ఈ మాసములన్నిటి లోపల కూడా నేను మార్గశిర మాసాన్ని అని చెప్పేసి చెప్పాడు. మార్గశీర్షము అంటే మార్గాన్ని చూపించేది. మార్గశీర్షం యారో అన్నమాట. ఇలా యారో ఉంటుంది కదా, ఆ యారో అన్నమాట. సో ఆ మార్గశీర్ష మాసం లోపల మనం ఉన్నాము. అటువంటి మహోన్నతమైనటువంటి మాసం లోపల శ్రీకృష్ణుడి యొక్క చరిత్రని తెలుసుకోబోతున్నాము. జై శ్రీకృష్ణ. ఇప్పటి వరకు చెప్పిన ఈ ఉపోద్ఘాతంలో, ఈ 15 నిమిషాల ఉపోద్ఘాతంలో ఎవరికైనా ఏమన్నా సందేహాలు ఉంటే అడగండి, ముందుకెళ్దాం. జై శ్రీకృష్ణ సార్. జై శ్రీకృష్ణ మేడం, చెప్పండి. జై శ్రీకృష్ణ సార్. చెప్పండి సార్, ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్ ఇచ్చారు కదా, రాక్షసుడు మళ్ళీ భూలోకంలోకి వెళ్ళిపోతాడు. దుర్యోధను గురించి సార్ మీరు చెప్పారు. మళ్ళీ భూలోకంలోకి వెళ్ళిపోతాడు, తనే రాక్షసుడు అని చూపించి దుర్యోధనుడు సార్. అది దుర్యోధను అంటే తనకి చూపిస్తాడా భగవంతుడు, నువ్వు నీలో ఈ అంశం ఉంది అని? అయ్యో, భగవంతుడు కాదు, శుక్రాచార్యుడు అని చెప్పారు. మీరు మిస్ అయ్యారు, కొద్దిగా మిస్ అయ్యారు. శుక్రాచార్యుడు అంటే అది సరిగ్గా వినలేకపోయింది సార్. అది అక్కడ అది శుక్రాచార్య ఐడియా ఉంది సార్. అవును. ఆయన ఏం చేశాడంటే రాక్షసుల గురువు ఆయన ఈయనని తీసుకెళ్లిపోతాడు, దుర్యోధను తీసుకెళ్లిపోతాడు అన్నమాట. ఎందుకంటే దుర్యోధనుడు ఏమంటున్నాడు, ఘోషయాత్రలో మనకు అవమానం జరిగింది. మనం అరణ్యకాండలో తెలుసుకున్నాం కదా, ఘోషయాత్రలో అవమానం జరిగింది. ఇక ఈ అవమానం ముందు ఎందుకు అర్జునుడు భీముడు వచ్చి నన్ను కాపాడారు, నన్ను ఈ యక్షుల నుంచి కాపాడింది ఎవరు? అర్జునుడు భీముడు. నేను ఎవరినైతే అవమానం చేద్దామని వచ్చానో వారి వల్ల నేను రక్షింపబడ్డాను. అందులో దుర్యోధనుడు వెళ్ళేటప్పుడు నీతులు కూడా చెప్తాడు, తమ్ముడు ఇలాంటి పనులు చేయొచ్చు అని చెప్పి నీతులు కూడా చెప్తాడు. సో ఇంకా నేను ఇంకా దుశ్శాసనుడికి చెప్తాడు, నీకు నేను యువరాజ పట్టాభిషేకం చేస్తాను, హస్తినాపురాన్ని చక్కగా పరిపాలించుకొని ఇన్ని పేజీల బోధలు చేస్తాడు. చేస్తే దుశ్శాసనుడు అంటాడు, నువ్వు చనిపోతే నీతో పాటు మేము కూడా చనిపోతాం 100 మంది. వాళ్ళ లోపల దుర్మార్గులైనప్పటికీ కూడా సోదరుల మధ్య చాలా సంబంధం ఉంది. అది కాక దుర్యోధనుడు రాజ్యాన్ని కూడా చక్కగా పరిపాలిస్తాడు. రాజ్యం లోపల ప్రతి బ్రాహ్మణుడికి ఒకే దాన ధర్మాలు చేస్తాడు. బ్రాహ్మణులు అందరూ సుఖంగా ఉన్నాడా లేదా చూస్తాడు. వ్యాపార వృత్తులు అంటే వైశ్యులు, వాళ్ళందరికీ సరైనటువంటి వ్యాపార వాణిజ్యాలకి కావాల్సినటువంటి సదుపాయాలు ఉన్నాయా లేదా చూస్తాడు. క్షత్రియులందరికీ కూడా సరిగా వాళ్ళకు పొజిషన్స్ వచ్చాయా లేదా, అన్ని చోట్ల కూడా వారి శక్తిని చూపించుకోవడానికి అవకాశం వచ్చిందా లేదా, యుద్ధంలో పనికొస్తారా లేదా, యుద్ధ విద్యలు అన్ని వాళ్ళకి నేర్పించి, ఈ విధంగా దుర్యోధనుడు కూడా మంచి పని, ఒక్క చెడ్డ పని చేయడు. దుర్యోధనుడు ఉన్న రాజ్యంలో చెడ్డ పేరు తెచ్చుకోడు, సామాన్యుల దగ్గర ఎప్పుడు చెడ్డ పేరు తెచ్చుకోడు. అందుకే దుర్యోధనుడు కూడా 11 అక్షౌహిణీల సేనని కూడగట్టుకోగలుగుతాడు. నిజంగా దుర్యోధనుడు దుర్మార్గంగా పరిపాలించుంటే వేరే రాజులు అతని దగ్గరికి వచ్చేవాళ్ళు కాదు. సో వాడు దుర్మార్గుడు అయినప్పటికీ కూడా ఉన్నంత వరకు బాగానే పరిపాలించాడు. కానీ ఆ దుర్యోధనుడు ఎప్పుడైతే అర్జునుడి చేతిలో వీరి చేతిలో పరాభవం చెందుతాడో అప్పటిక తను దుశ్శాసనుణ్ణి తను రాజుగా చేసి తను మరణిద్దామని చెప్పేసి డిసైడ్ చేసుకుంటాడు. ఇంకా ప్రాయోపవేశం అంటే ఆత్మహత్య తెలుగు లోపల, ఆ మాట ఎందుకని చెప్పి అది చెప్పుకుంటాడు, ప్రవేశం చేసుకుందామని కూర్చుంటాడు. అప్పుడు వాళ్ళందరూ కాళ్ళ వేళ్ళ పడతారు. కర్ణుడు కూడా అంటాడు, నేను ప్రయత్నం చేశాను, ఆ సమయం లోపల నేను ఓడిపోయాను, నాది రథసారథి దెబ్బతినడం వల్ల నేను వెనక్కి వెళ్ళిపోయాను అంటే ఇతనేమి అతన్ని హింస పెట్టకుండా లేదు ఎవరిని తప్పనడం లేదు, నేను చనిపోతాను అంతే అని చెప్పేసి అంటాడు. ఆ సమయంలో శుక్రాచార్యుడు అతన్ని పాతాళ లోకానికి తీసుకెళ్లడము, అక్కడ అతనికి రాక్షసుల మధ్య దేవతల మధ్య ఇది గొడవ అని చెప్పి చూపించడము, కాబట్టి నువ్వు ధైర్యంగా ఉండు, మన రాక్షసులని కాపాడాలి అని చెప్పి చెప్పడము, ఇవన్నీ కూడా వ్యాసుడు రాసినటువంటి సంపూర్ణ మహాభారతంలో ఉన్నాయి. ఈ విషయం చాలా మందికి తెలియదు. ఇప్పుడు మీరు కూడా ఎవరి దగ్గర బహుశా వినుండకపోవచ్చు, ఎందుకంటే ఇటువంటి చిన్న చిన్నవి చాలా మంది చెప్పరు. అంటే చెప్పాలంటే ఇంత చిన్నగా చెప్పాలంటే 100 వారాలు మనము 100 వారాలు చెప్పుకోవాల్సినటువంటి అవసరం వస్తుంది. కాబట్టి చాలా మంది చెప్పారు అది. ఆ విధంగా ఆ కృత్య అని చెప్పేసి ఎవరైతే రాక్షసు ఉంటుందో ఆమె రావడము, ఇతన్ని తీసుకెళ్లడము, అతని చరిత్రంతో చెప్పడం, ఇవన్నీ మనం ఆల్రెడీ తెలుసుకున్నాం. అది కాబట్టి అది చూపించినది శుక్రాచార్య. జై శ్రీకృష్ణ. శుక్రాచార్య. జై శ్రీకృష్ణ సార్. జై శ్రీకృష్ణ. ఇంకా ఎవరికైనా ఇప్పటి వరకు చెప్పుకున్న వాటిలో ఏమన్నా సందేహాలు ఉన్నాయా? ఓకే. సో కాబట్టి అందరూ కూడా శ్రీకృష్ణుడి దగ్గరికి వెళ్తారు. మహానుభావ, నువ్వు లేకపోతే ఇక దుష్ట సంహారం చేసేది ఎవరు? భూమి మీద ఎక్కడ చూసినా కూడా దుష్టులు పెరిగిపోతున్నారు, పాపం పెరిగిపోతుంది, భూభారం పెరిగిపోతుంది. ఇంకా ఎంత బాధపడుతుందంటే భూదేవి, నేను భరించలేను. ఇప్పుడు నేను ఇంతకుముందు ఈ విషయం మీ అందరికీ ఒకసారి చెప్పినట్టుగా నాకు గుర్తు. భూమి పెరగదు. మిగతా లోకాలలో ఏంటంటే ఇట్ కెన్ అకామిడేట్ ఎనీ నెంబర్ ఆఫ్ పీపుల్, పెరుగుతాయి, ఎక్స్పాండ్ అవుతాయి.
అవి ఎక్స్పాండ్ అవుతాయి. కానీ భూమి ఎక్స్పాండ్ అవ్వదు. ఎంతుందో అంతే అన్నమాట ఇక. అంతతోనే ఆగిపోతుంది. అందుకని ఏంటంటే ఇట్లా భూమి పెరగదు కాబట్టి మనం ఈ భూమి పైన భారం పెరుగుతుంది. ఇప్పుడు వేరే లోకాలకు ఆ అడ్వాంటేజ్ ఉంది. పెరుగుతారు కాబట్టి ఇట్ కెన్ అకామిడేట్ ఎనీ నెంబర్ ఆఫ్ పీపుల్. ఇప్పుడు మన మన భారతదేశం తీసుకున్నట్లయితే 5th లార్జెస్ట్ కంట్రీ. ఫస్ట్, సెకండ్, థర్డ్ లో మనకు రష్యా కావచ్చు, చైనా కావచ్చు, కెనడా కావచ్చు, చైనా కావచ్చు, అమెరికా కావచ్చు. వీటన్నిటి తర్వాత మళ్ళీ బ్రెజిల్, సారీ మనది 7th లార్జెస్ట్. బ్రెజిల్, ఆస్ట్రేలియా తర్వాత ఇక మనదే. ఆస్ట్రేలియా, బ్రెజిల్ తర్వాత మనదే. అంత పెద్దది మన దేశం కూడా. కానీ మన దేశానికి అమెరికాకు కనుక మనం పోల్చుకున్నట్లయితే మనకు 3 రెట్లు పెద్దది అమెరికా. కాబట్టి అక్కడ ఎక్కువ జనాభా ఉన్న పెద్దవాళ్ళకి ప్రాబ్లం లేదు. కానీ మన దగ్గర ఏంటి, తక్కువ ప్లేస్ లోపల ఎక్కువ జనాభా ఉంటే మనకు అన్ని రకాల ఇబ్బందులు కలుగుతాయి. ఏ విధంగానైతే ఒక రాజ్యానికి ఎక్కువ జనాభా ఉన్నప్పుడు ఇబ్బందులు కలుగుతాయో, భూమికి ఏంటంటే జనాభా పెరిగింది, దుర్మార్గులు కూడా పెరిగిపోతున్నారు. అయితే దుర్మార్గులు పెరగడం అంటే ఎప్పుడు కూడా న్యూట్రల్ పీపులే ఎక్కువ మంది ఉంటారు. 90 మంది న్యూట్రల్ పీపుల్ ఉంటారు. ఒక 3% మంచి వాళ్ళు ఉంటారు. ఒక 7%, 8% చెడ్డ వాళ్ళు ఉంటారు. కానీ 7-8% చెడ్డ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారు ఈ 90% మంది జీవితాలని నాశనం చేయడానికి ప్రయత్నం చేస్తారు. ఈ మిగిలిన 2%, 3% మంచి వాళ్ళు మాత్రమే దేశాన్ని కాపాడుకోవడానికి కోసం కానీ, ధర్మాన్ని కాపాడుకోవడం కోసం మాత్రం ఉంటారు వాళ్ళు. ఇంకేది లేదు. ఈ 2-3% మంది మాత్రమే దేశాన్ని కాపాడతారు. పాడు చేసే వాళ్ళు కూడా ఎక్కువ మంది ఉంటారు. ఆ 8%, 9% మంది మాత్రమే ఉంటారు. మిగతా ఈ 90% అవకాశవాదులు, లేదా ఇటో అటో దువ్వుతాం అనుకునే వాళ్ళే గాని వారు ఎవరు కూడా సరిగ్గా యుద్ధంలో నిజంగా పాల్గొనేవారు ఉండరు. ఎప్పుడైతే మనం మౌనంగా ఉన్నామో మంచివాడు చెడ్డవాడు కొట్లాడుకుంటున్నాడు. మనం ఎందుకులే అని చెప్పి న్యూట్రల్ గా ఉంటే ఏంటంటే దాని అర్థము మంచివాడు ఓడిపోతాడు. న్యూట్రల్ గా ఉండకూడదు. ఎప్పుడు కూడా మంచికి దగ్గర, మనం మంచికి దన్నుగా నిలబడాలి. కానీ ఎప్పుడైతే మంచికి మనం నిలబడమో చెడ్డవాడి గెలుస్తాడు ఆబ్వియస్లీ. అంటే ఈ 90 మంది చెడ్డవాడికి సపోర్ట్ చేసినట్టే లెక్క. కాబట్టి న్యూట్రల్ పీపుల్ ఆర్ వెరీ డేంజరస్. న్యూట్రల్ పీపుల్ వల్ల ఏమవుతుందంటే చెడ్డ వాళ్ళ యొక్క శక్తి పెరుగుతుంది. చెడ్డ వాళ్ళ దుర్మార్గం వల్ల కాదు, న్యూట్రల్ పీపుల్ యొక్క నోరు లేని తరం వల్ల ఓడిపోతాం మనం ఎన్నోసార్లు అని చెప్పేసి చెప్పుకోవడం జరుగుతుంది అన్నమాట. సో ఈ భూమి మీద కూడా అటువంటి వారు ఎక్కువైపోయారు. సో అలా ఎక్కువ అవడం వల్ల ఎలాగ ఇప్పుడు భూమి ఇన్ని రకాల బాధలు పడుతుంది. మరి ఎలాగ ఈ దుష్టరాజులు సంహరించాలి అంటే అప్పుడు శ్రీకృష్ణ భగవాన్ అంటాడు, ఓ పని చేస్తాను, శ్రీకృష్ణుడు కాదు సారీ విష్ణుమూర్తి అంటాడు, పని చేస్తాను, ప్రాబ్లం ఇప్పుడు చాలా పెద్దగా అయిపోయింది. ఇంత పెద్ద ప్రాబ్లం కి నిన్న అంశాన్ని పంపిస్తే సరిపోదు, నేనే స్వయంగా రంగంలోకి దిగుతాను. ఇంకా మీరంతా కూడా ఇక్కడ కూర్చున్నారు, నేను వెళ్ళిపోయాను కదా అని చెప్పేసి మీరు హ్యాపీగా కాఫీలు టిఫిన్లు చేసి ఇక్కడ ఖాళీగా కూర్చోవడం కూడా నాకు ఇష్టం లేదు. మీరందరూ కూడా నాతో పాటు వచ్చేయండి. మీరందరూ కూడా అన్ని చోట్ల వచ్చేసేయండి. మీ అంశాలతోటి యాదవ్ కులం లోపల జన్మించండి. వాళ్ళు కూడా సంతోషపడతారు. సరే ఒక చేంజ్ ఉంది, రొటీన్ డ్యూటీ నుంచి కాస్త చేంజ్ ఉంటుందని చెప్పి వాళ్ళు కూడా సంతోషపడతారు. అందరూ కూడా భూలోకానికి రావడానికి వారంతా కూడా సిద్ధమవుతారు అనమాట. ఈ విధంగా ఉన్న వాళ్ళందరూ కూడా చాలా సంతోషంగా భూలోకానికి రావడానికి సిద్ధమవుతారు. ఇక ఇక్కడ ఏమవుతుంది, మనకు దేవకి వసుదేవులు ఈ వివాహం గురించి మనకు తెలిసినటువంటిదే. ఆ వివాహం అనేటటువంటిది జరుగుతుంది. ఓకే, ఇప్పటి వరకు మనకు క్లియర్ కదా, అన్ని కూడా క్లియర్ కదా. ఇప్పుడు మనం నేర్చుకుంటున్నది ఏంటి, సూర్యవంశము చంద్రవంశము అయిపోయి యదువంశము కౌరవ వంశము, ఏవైతే చంద్రవంశంలో 2 ఇంపార్టెంట్ భాగాలు వాటి గురించి తెలుసుకుంటున్నాం. క్లియర్ లేదా? ఎవరికైనా డౌట్ ఉంటే అడగండి ఒకసారి. వెళ్ళిపోతున్నాం మనం లోపలికి. యదువంశంది ఒక్కసారి చెప్పరండి. యదువంశం అంటే యయాతికి 2 పిల్లలు ఉంటారు, అందులో 5 పిల్లలు ఉంటారు. అందులో ఆయన ఏమంటాడంటే నా యొక్క ముసలితనాన్ని మీరు తీసుకుని యవ్వనాన్ని మీరు ఇవ్వండి అంటాడు. ఆ యదు అనేటటువంటి కొడుకు ఇవ్వడన్నమాట. ఇవ్వకపోతే ఇక నీకు రాజ్యార్హత ఉండదు అని చెప్పి తిడతాడు. మిగతా కొడుకుల లోపల పురు అనే కొడుకు మాత్రం శర్మిష్ఠ కుమారుడు అనమాట. శర్మిష్ఠ దేవయాని అని 2 భార్యలు ఉంటారు ఆయనకి. సో ఆ శర్మిష్ఠ కొడుకు ఎవరైతే ఉంటాడో అతను మాత్రం ఎందుకు వచ్చిన గోల, నాన్నగారు శాపం పెట్టేలాగా ఉన్నాడని చెప్పేసి తన ముసలితనాన్ని ఇచ్చేస్తాడు తనకి. ఆ పురు అనేటటువంటి PURU పురు, మళ్ళీ కురుతో కన్ఫ్యూజ్ అవ్వకండి. ఆ పురు అనేటటువంటి ఆయన ఎవరైతే ఉంటారో ఆయన వంశమే ఈ కౌరవుల వంశం. ఇప్పుడు మనం ఏదైతే చెప్తున్నామో ఈ పురు నుంచే మనకి అందరూ వస్తారు. ఇక వాళ్ళందరూ వస్తారు, శకుంతల, దుష్యంతుడు, తర్వాత ఇవన్నీ ఈ మొత్తం వంశం అంతా కూడా ఇలా డెవలప్ అయి కురు, హస్తి, తర్వాత మనకు శంతనుడు, వీళ్ళందరూ కూడా అలా వచ్చినటువంటి వాళ్ళే అన్నమాట. ఇక యదు అని ఎవరైతే ఉన్నారో ఆయన దగ్గర నుంచి యాదవ వంశం వచ్చింది. ఈ యాదవ వంశం మనం ఇంతకు ముందు చెప్పుకున్నట్టుగా రకరకాలుగా విడిపోయింది. మళ్ళీ అంధక, భోజక, సాత్వత, వృష్ణి, ఇంకా చాలా ఉన్నాయి, నాకు అన్ని నోటికి లేవు. ఇలాగ యాదవ వంశం విడిపోయింది. అయితే యాదవ వంశం వాళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళకి రాజ్య అర్హత ఉండదు. అంటే పెళ్లి చేసుకుంటారు యాదవులు తర్వాత క్షత్రియులు పెళ్లి చేసుకుంటారు. కాకపోతే యాదవులు ఏంటంటే రాజ్య అర్హత ఉండదు. ఒకే కులం కాబట్టి పెళ్లిళ్ళు అవి చేసుకునే వాళ్ళు.
కానీ వాళ్ళకి ఉన్నటువంటి శాపం ద్వారా వాళ్ళు రాజ్యం మీద కూర్చోరు అనమాట. శ్రీకృష్ణుడు కూడా ఎప్పుడు రాజ్య పరిపాలన చేయడు. అర్థమవుతుందా? ఉగ్రసేనుడిని కూర్చోబెట్టేసి తను రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉంటాడు. క్లియరా ఇంతవరకు? ఓకే అండి. ఎస్ సార్. క్లియరా లేదా? సో ఇక్కడ ఈ సమయం లోపల ఏమవుతుందంటే, ఈ ఉగ్రసేన మహారాజు యొక్క కుమారుడైనటువంటి వాడు కంసుడు అన్నమాట. శూరసేనుడి నుంచి ఈయన శ్రీకృష్ణుడి వంశం అంతా కూడా శూరసేనుడు వాళ్ళ దగ్గర నుంచి వచ్చినటువంటి వంశం అన్నమాట. వాళ్ళని రాజ్యం మీద కూర్చోబెట్టి వీళ్ళందరూ కూడా పరిపాలిస్తూ ఉంటారు. అంటే శ్రీకృష్ణుడు మంత్రి లాగా అన్నమాట, వసుదేవుడు కూడా మంత్రి లాగా. వాళ్ళు ఎగ్జాక్ట్లీ రాజులు గారు, రాజుల దగ్గర పనిచేస్తారు, కానీ ప్రైమ్ మినిస్టర్ ప్రెసిడెంట్ లాగా. అర్థమైందా? ప్రైమ్ మినిస్టర్ ప్రెసిడెంట్ లాగా. ఎవరు గొప్ప మన దేశంలో, ప్రైమ్ మినిస్టరా ప్రెసిడెంటా? నిద్ర లేవండి. ప్రైమ్ మినిస్టర్ ఎక్కువ అథారిటీలు ఉంటాయి. సో శ్రీకృష్ణుడు ప్రైమ్ మినిస్టర్ అన్నమాట. సో అలాగా ఆయనకి ఎక్కువ అధికారాలు ఉంటాయి అన్నమాట. సరే ఇంకేమవుతుంది, సరే ఏ విధంగానైతే ఏంటి, దేవకుడు అని చెప్పేసి ఎవరైతే ఉంటారో ఆయన కుమార్తె అయినటువంటి దేవకీ దేవిని ఈ వసుదేవుడు ఎవరైతే ఉంటారో అతను పెళ్లి చేసుకుంటాడు అనమాట. అయితే పెళ్లి చేసుకున్నప్పుడు ఏమవుతుంది, ఆయన మనకందరికీ తెలిసినట్టుగానే కంసుడికి ఏంటంటే వాళ్ళ వంశం లోపల ఆడపిల్లలు ఉండరు. అందుకోసం అని చెప్పి దేవకీ దేవి అనేటటువంటి చాలా ఇష్టం అనమాట. చిన్నప్పటి నుంచి కూడా అన్నదమ్ములందరూ దేవకీ దేవిని ఎత్తుకుని ముద్దు చేయడము, ప్రేమగా చూసుకోవడము జరుగుతూ ఉంటుంది. ఆ దేవకీ దేవికి వివాహానికి రథసారథి కాదు, నేనే బావగారిని ఈయనని దింపేసి వస్తాను. అప్పటికే ఈయనకి వసుదేవుడికి వేరే భార్యలు కూడా ఉంటారన్నమాట. అయినప్పటికీ కూడా వసుదేవుడికే ఇచ్చి పెళ్లి చేస్తారు. ఎందుకంటే ఆయన యొక్క సౌమ్యత్వం గాని, ఆయనలో ఉన్నటువంటి తెలివితేటలు గాని, మేధావితనం గాని, ఇవన్నిటికీ తగ్గట్టుగా ఏంటంటే తన చెల్లెల్ని ఇస్తున్నాడు కాబట్టి మంచి వాళ్ళకి చూసి ఇవ్వాలి. సో ఆ విధంగా దేవకీ దేవిని ఆయన వసుదేవుడికి ఇచ్చి పెళ్లి చేస్తారు. చేసిన తర్వాత సంతోషంగా వాళ్ళు వెళ్తూ ఉంటారు. వెళ్తూ ఉంటే కంసుడే, మరి రథసారథి కూడా కాదు, ఆ రథసారథిగా కంసుడే తీసుకెళ్తున్న సమయం లోపల అశరీరవాణి చెప్పడము, ఓ కంస, నువ్వు ఏదైతే సంతోషంగా తీసుకెళ్తున్నావో నీ చెల్లెల్ని, ఆ చెల్లెలికి పుట్టేటటువంటి 8వ సంతానమే నీ ప్రాణాలు తీస్తారు అని చెప్పేసి అనగానే ఒక్కసారిగా కంసుడు ఆగిపోతాడు. అప్పటిదాకా ఎంతో ప్రేమించాడు, కానీ ఎప్పుడైతే తన ప్రాణం పైకి వచ్చిందో వెంటనే అప్పుడు చెల్లెల్ని నరికేయడానికి సిద్ధపడతాడు. అప్పుడు వసుదేవుడు అంటాడు, బావా ఒక్కసారి ఆలోచించు అని చెప్పి అతన్ని చాలాసేపు అర్థం చేయిస్తాడు అనమాట. బావా అలా చెయ్యకు, నీకు ప్రమాదం ఎవరితో ఉంది, 8వ సంతానంతో ప్రమాదం ఉంది. పుట్టిన వాళ్ళనల్లా నీకు తీసుకొచ్చి ఇస్తాను, ఒకసారి ఆలోచించు. ఈమెను చంపడం వల్ల ఆ 8 మంది పుట్టకుండా ఉంటారా? అలా కాదు కదా, ఇంకో రూపంలో భగవంతుడు నీకు రూపం ఎత్తుతాడు, కాబట్టి నీకు సంతానాన్ని నేను ఇస్తాను, నీ కళ్ళ ఎదురుగానే మేము ఉంటాము అనగానే ఇవి ఆలోచనలు బాగుంటాయి. అవునవును కరెక్టే అని చెప్పేసి తీసుకెళ్తాడు. వీళ్ళని జైల్లో కూడా పెట్టాడు. వీళ్ళ దీంట్లోనే, రాజ్యంలోనే వీళ్ళు ఉంటారు, సంతోషంగానే ఉంటారు, మంచిగానే ఉంటుంది. నిజమేలే, నువ్వు అన్నమాట కరెక్టే అని చెప్పి ఇందులోనే మొదటి కుమారుడు పుడతాడనమాట. పుట్టగానే అప్పుడు వసుదేవుడు తీసుకెళ్లి ఆ కుమారుడిని అతనికి అప్పచెప్తాడు. చెప్పగానే, అయ్యో బావా ఎందుకు తీసుకొచ్చావు, కంసుడు అంటాడు అనమాట. నాకు వచ్చే ప్రాబ్లం 8వ సంతానంతో కదా, మొదటి సంతానంతో నాకేమి లేదు, పట్టుకెళ్ళిపోయి పిల్లాన్ని అని. ఆ పిల్లాన్ని వెనక్కి తీసుకెళ్లిపోతారు. దేవకి దేవి మాత్రం చాలా సంతోషపడుతుంది. అన్న తన మొదటి కుమారుడిని చంపనందుకు ఎంతో ఆనందంగా వారితో ఎంజాయ్ చేస్తూ చాలా సంతోషంగా అటు ఇటు తిరుగుతూ ఆనందంగా ఇంట్లోపల తిరుగుతూ ఉంటే చాలా సంతోషంగా ఉంటారన్నమాట. ఉంటారు. ఇక ఏమవుతుందంటే ఈ విధంగా జరుగుతూ ఉంటుంది, రోజులు గడుస్తూ ఉంటాయి, ఇంకా సంతోషంగానే ఉంటారు. కానీ వసుదేవుడు మాత్రము ఆ పిల్లవాడి పైన అటాచ్మెంట్ పెట్టుకోడు. ఎందుకైనా మంచిది, ఎందుకంటే అతను పరిణతి చెందినటువంటి వ్యక్తి. అదిగాక ఇంకోటి ఏంటంటే ఆయనకు వేరే భార్యలు, వేరే పిల్లలు వీళ్ళందరూ కూడా ఉన్నారు. అది కూడా ఒక కారణం అయి ఉండవచ్చు. దేవకి దేవి అలా కాదు, ఈ పిల్లవాడిని చూసి చాలా ఎమోషనల్ గా ఫీల్ అవుతూ చాలా సంతోషంగా ఉంటుంది. ఆ సమయం లోపల నారద మహర్షి రావడము, కంసుడితో చెప్తాడు, బాబు నువ్వు పూర్వజన్మ లోపల కాలనేమి అనేటటువంటి రాక్షసివి, నిన్ను ఇది మనము సాగర మథనంలో కాలనేమిని చంపాడు అని చెప్పి కూడా తెలుసుకున్నాము. అదే కాలనేమి 2-3 జన్మలలో కాలనేమి పేరుతోనే ఉంటాడు. ఇప్పుడు కాలనేమి అనేటటువంటి రాక్షసుడు కంసుడుగా పుడతాడు. అప్పుడు పూర్వజన్మ వృత్తాంతం అంతా కూడా నారదుడు చెప్తాడు, నువ్వు కాలనేవి అనేటటువంటి రాక్షసుడవు, నిన్ను చంపడానికి విష్ణుమూర్తి ఖచ్చితంగా వస్తాడు. ఇటు యాదవులు ఎవరైతే ఉన్నారో ఈ యాదవుల వంశం లోపల పెరిగేటటువంటి వాడు ఒకడు ఉన్నాడు. అండ్ ఇంకొక విషయం నీకు చెప్తున్నాను సీక్రెట్, ఈ యాదవుల గ్యాంగ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా దేవతల అంశాలతో పుట్టినటువంటి వాళ్ళు, నువ్వు ఒరిజినల్ గా రాక్షసుడు అంశవి, కాబట్టి నువ్వు ఎట్టి పరిస్థితుల లోపల కూడా ఈ దేవకీ దేవి గర్భంలో ఉన్నవాడు ఏ మాయవో తెలియదు, అలా నువ్వు పెద్ద హార్ట్ చేసుకోవాల్సినటువంటి అవకాశం లేదు అని చెప్పగానే కంసుడికి ఈయన చెప్పిందంతా విన్న తర్వాత క్రోధం పెరిగిపోతుంది. అప్పుడు వెళ్ళిపోయి అప్పటిదాకా పాపం పుట్టిన పిల్లలందరినీ కూడా 5-6 పిల్లలు పుట్టేస్తారు. అప్పటికే అందరినీ కూడా ఇలా గాలిలోకి లేపడము,
ఎంతసేపట్లో తను చంపగలను అని చెప్పేసి చూసుకోవడం, వాళ్ళు కిందికి వచ్చే లోపల కత్తితో ఇలా నరికేయడం, అంత అలా తను ప్రాక్టీస్ చేసుకుంటాడు అనమాట. ప్రాక్టీస్ చేసుకుంటూ చంపేస్తూ ఉంటాడు. ఎందుకంటే మళ్ళీ ఈ 8వ శిశువుని కూడా చంపాలి కదా, అందుకోసమని మంచిగా నెట్ ప్రాక్టీస్ చేసుకున్నట్టుగా చేసుకుంటూ ఉంటాడు అనమాట. అందరినీ చంపడము, కిందికి రావడం, మళ్ళీ పెట్టి నెలకేసి కొట్టడము, ఇది చేయడం కాకుండా వాడు ఏం చేస్తాడు, అప్పటిదాకా దేవకి వసుదేవులు చక్కగా రాజ్య సుఖాలన్నీ కూడా అనుభవిస్తూ ఉంటారు. ఈయన తీసుకెళ్లి వాళ్ళని జైల్లో పెడతాడు. జైల్లో పెట్టగానే ఏమవుతుంది, వాళ్ళు పాపం చాలా బాధపడతారు, అయ్యో ఏమిటి ఇది అని చెప్పేసి. మళ్ళీ వీళ్ళ నాన్నగారు ఉంటారు, ఎవరు, ఉగ్రసేనుడు అని చెప్పి, ఆయనను కూడా తీసుకెళ్లి జైల్లో పెట్టేస్తారు. పెట్టేసి నేనే పరిపాలిస్తానని చెప్పేసి కంసుడే రాజ్యాన్ని అంటే క్రూరత్వం ఏ స్టేజ్కి వెళ్తుందో ఇమాజిన్ చేసుకోండి. సొంత తండ్రిని కూడా అతను ఏం చేశాడు, ఉగ్రసేనుడు సొంత తండ్రిని కూడా తన మాట కాదంటున్నాడు, వీరికి సపోర్ట్ గా ఉంటాడేమో అనేటువంటి అనుమానంతో సొంత తండ్రిని కూడా జైల్లో పెట్టాడు. ఎటువంటి వాడు, అంతకుముందు తన చెల్లెలంటే ప్రాణానికి ప్రాణం అనిపించేటటువంటి వాడు. ప్రాణం అనేటటువంటిది వచ్చినప్పుడు ఎవరైనా కూడా అసలు ఏది ఆలోచించరేమో. మనం ఇటువంటి సంఘటనలు మనం జీవితంలో కూడా చాలా చూస్తాం. ప్రాణం మీదకి వచ్చినప్పుడు మనకెవరూ సంబంధం లేదు. సో ఇది మనం గుర్తుంచుకోవాలి. బంధాలు ఇవన్నీ కూడా శాశ్వతం కాదు. సొంత తండ్రినే అక్కడ ఆయన పడుకోబెట్టేశాడు. మొత్తం జైలు లోపల పాపం తండ్రి వృద్ధుడైపోతాడు. శ్రీకృష్ణుడు విడిపించి పాపం ఆయనని మళ్ళీ రాజ్యం పైన కూర్చోబెడతాడు. కానీ అటువంటి పరిస్థితి. సరే, మొత్తం మీద దేవకీదేవి 7వ గర్భం. 7వ గర్భం అందరికీ తెలిసినట్టుగానే బలరాముడు జన్మ. అప్పుడు ఆ గర్భాన్ని ఈయన ఇందులోపల ఎవరు, మన రోహిణి గర్భంలోకి మార్చడం అనేటటువంటిది జరుగుతుంది. ఇది ఈ రోహిణి ఎవరు, వసుదేవుడు యొక్క మరొక భార్య అన్నమాట. సో అక్కడ ఆవిడ కడుపులోకి మార్చడం జరుగుతుంది. ఇటు చూసిన వాళ్ళందరూ ఏమనుకుంటారంటే దేవకి దేవికి గర్భస్రావం అయిపోయింది అని చెప్పేసి చెప్తారనమాట. చెప్పగానే సరేలే, ఈ కంసుడు కూడా అంటాడు, ఒకళ్ళని చంపేది తగ్గిందిలే నాకు ఎఫర్ట్, అదే ఆటోమేటిక్ గా వెళ్ళిపోయింది గర్భము అని చెప్పేసి చాలా సంతోషపడతాడు కంసుడు కూడాను. ఎందుకంటే ఎవరికైనా కూడా చంపడం పెద్ద ఇష్టం కాదు, కానీ తన ప్రాణం మీదకి వచ్చింది కదా, సో క్రూరంగా మారిపోయాడు. కంసుడు కూడా సంతోషించాడు, పోన్లే జరిగిందేదో జరిగిందని. చివరికి 8వ గర్భము ధరించింది అమ్మవారు. ఆమె లోపల మార్పు రావడం అనేటటువంటిది అందరూ చూస్తూ ఉంటారు. ఆమె ముఖం లోపల ఒక రకమైనటువంటి గ్లో, ఆమె ముఖం లోపల ఆనందము, ఇవన్నీ కూడా చూస్తూ ఉంటారు. చాలా అద్భుతమైనటువంటి ఆనందం. అంటే ఆమె పెరుగుతున్న కొద్దీ ఆమె లోపల దైవత్వం పెరుగుతూ ఉండడం కూడా వీళ్ళందరూ చూస్తారు. చూసిన తర్వాత ఇంకా కంసుడు చూస్తుంటాడు, తన చెల్లెల దగ్గరికి వచ్చి చూద్దాం అనుకునేసరికి శ్రీమన్నారాయణుడే కనిపిస్తూ ఉంటాడు. అతనికి ఎంత ద్వేషిస్తే అంతగా దేవుడు కనిపిస్తూ ఉంటాడు. దానికి తోడు 8వ గర్భంలో ఖచ్చితంగా దేవుడే పుడతాడు అనేటటువంటి ప్రతి అనుమానము కూడా నిజమైతున్నట్టుగానే కనిపిస్తూ ఉంటుంది. అన్ని శకునాలు కూడా తన శత్రువు ఖచ్చితంగా ఇక్కడ జన్మించబోతున్నాడు అనేటటువంటి భావన కంసుడు లోపల కలుగుతుంది అనమాట. విపరీతమైనటువంటి ద్వేషం, ఏం చేయాలో తెలియదు, రాత్రిపూట నిద్రపట్టదు, మనసు శాంతిగా ఉండదు, ఎక్కడ చూసినా ఏ రూపంలో దేవుడు వచ్చేసి తనని నరికేస్తాడో చంపేస్తాడో అనేటటువంటి బాధనే ఉంది. ఇంకా పిల్లాడు పుట్టలేదు, ఎన్ని రకాలుగా బాధపడుతూ ఉంటాడు. చివరికి ఇంకా అప్పుడు అందరూ కూడా మహావిష్ణువుని ప్రార్థిస్తారు. ఇంక ఎప్పుడైతే సమయం అవుతుందో, దేవా ఇంకా నువ్వు వెళ్ళవలసినటువంటి అవకాశం ఉంది దేవకీ దేవి గర్భంలోకి అని చెప్పేసి అంటారు అనమాట. అప్పుడు చక్కగా శ్రావణ బహుళాష్టమి, ఈ పాట కూడా మీరు వినే ఉంటారు, శ్రావణ బహుళాష్టమి అనేది అయితే పాట. అందులో కూడా రోహిణి నక్షత్రం అర్ధరాత్రి పూట శ్రీ మహావిష్ణువు జన్మిస్తాడు అనమాట. అర్ధరాత్రి ఎందుకు, చాలా మందికి ఏంటంటే మూఢనమ్మకాలు ఉంటాయి. రాత్రి మంచిది కాదు, పగలు మంచిది, పౌర్ణమి మంచిది, అమావాస్య మంచిది కాదు, అష్టమి మంచిది కాదు, ఇలాంటివన్నీ ఉంటాయి. అవన్నీ కూడా భగవంతుడు పోగొడతాడు. అష్టమి రోజు నాడే పుడతాడు. అష్టమి ఏ తిరిగి ఏ పనికి మంచిది కాదు తెలుసా అష్టమి, కానీ అష్టమి రోజు నాడు భగవంతుడు పుట్టాడు. రాముడు చూడండి నవమి నాడు పుడతాడు, మహర్నవమి, అది కూడా మనం తెలుసుకున్నాం ఇంతకు ముందు. సో షష్ఠి అస్సలు మంచిది కాదు, కానీ సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి నాడు పుట్టాడు. అంటే మన లోపల అనుమానాలు లేకుండా చేయడానికి కేవలం జ్యోతిష్యం అనేది సరే అది వేరు, కానీ జనరల్ గా మనలో ఉన్నటువంటి మూఢనమ్మకాలను పోగొట్టడానికి భగవంతుడు అటువంటి తిథుల్లో పుట్టాడు. అది కాక భగవంతుడికి తిథులతో సంబంధం లేదు. అదే ఆయన ఒకసారి జన్మించగానే ప్రపంచంలో ఎక్కడ చూసినా కూడా వెలుతురు అంతా కూడా, ఎక్కడ చూసినా కూడా పుష్పవాన్ అన్నమాట. ఇంకా ఎక్కడ చూసినా కూడా అందరూ కూడా నృత్యాలు చేసుకుంటూ ఉన్నటువంటి భావన, సిద్ధులందరూ ఆనందపడుతున్నారు, హాయిగా వెళ్తున్నారు. చారణులు అంటే అటు ఇటు తిరిగే వాళ్ళు అనమాట. వాళ్ళు ఒక చోటు నుంచి ఇంకో, మనం దేశ దిమ్మరులు అంటాం కదా, ఈ చారణులు అలా అన్ని చోట్ల తిరిగి అన్ని విషయాలు నేర్చుకుంటూ ఉంటారు. వారు ఇక ఆనందంగా ఉంటున్నారు. ఇక మంచి వాళ్ళందరూ కూడా అమ్మయ్య మా ఎక్కడో తెలియని ఆనందం అందరికీ వస్తుంది, భగవంతుడు ఉద్భవించినట్టుగా వారికి తెలుస్తుంది అనమాట. ఇదే సమయం లోపల రాక్షస అంశతో పుట్టిన వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా బాధపడుతూ ఉన్నారట. రాక్షస అంశతో కూడా ఉన్నారన్నమాట.
వాళ్ళకి ఏదో చెడు జరుగుతున్నట్టుగా వారికి సిక్స్త్ సెన్స్ అని చెప్పేసి అంటాం కదా, ఆ సిక్స్త్ సెన్స్ రూపం లోపల ఇవన్నీ తెలుస్తూ ఉన్నాయన్నమాట. ఒక్కసారిగా ఆయన శంఖ చక్ర గద అన్ని పద్మాలు అన్నిటితోనే ఆయన జన్మిస్తాడు. జన్మించగానే ఆయనను చూసి ఆశ్చర్యపోతాడు, ఏడ్చేస్తాడు. ఈయన వసుదేవుడు ఎలా ఏడుస్తాడంటే ఇంకా అంత కళ్ళలోంచి నీళ్ళు వచ్చేస్తూ ఉంటాయి. ఇంత భగవంతుడు ఆయనను చూస్తూ ఉంటే సంతోషం అనిపిస్తూ ఉంటుంది, ఎక్కడ తెలియదు. అప్పుడు ఆయన చెప్తాడనమాట, ఇది మీకు 3వసారి నేను జన్మనెత్తడము అని చెప్పేసి. అంతకుముందు ఆ అదేంటి కృష్టి సుతపుడు కృష్ణి ఆ గర్భంలో పుట్టింది. తర్వాత నెక్స్ట్ ఇది ఈ రెండవది ఏంటి, కశ్యపుడు అదితికి వామనుడుగా జన్మించింది, ఇది 3వ జన్మ అని చెప్పేసి చెప్తాడనమాట. చెప్పగానే వాళ్ళు ఆశ్చర్యపోతుంటారు. 2 జన్మలని కూడా చూసి వాళ్ళకి అందరికీ జ్ఞాపకం చేస్తాడు. చేయగానే భగవంతుని చూసి వాళ్ళు ఆనందపడతారు. అప్పుడు ఆవిడ అంటుందన్నమాట, నువ్వు జ్ఞాపకం చేసేవన్నీ సరే, కానీ పిల్లవాడుగా నువ్వు పుట్టినప్పుడు ఇలాగా చతుర్భుజాలు వీటితోని పుడితే ఎలా ఉంటుంది, ఒక బాలుడు లాగా కనిపిస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి దేవకి దేవి చెప్తుంది అనమాట. చెప్పగానే అప్పుడు ఆవిడ కోరిక తీర్చడం కోసం అని చెప్పేసి మహానుభావుడైనటువంటి భగవంతుడు చిన్న బేబీ లాగా మారిపోతాడు. స్మాల్ బేబీ ముద్దుగా ఉన్నట్టుగా కనిపిస్తాడు. అప్పుడు వెంటనే నందుడు ఇంటికి నన్ను తీసుకెళ్లి అక్కడ యశోద యొక్క కుమారుడుగా నన్ను పడుకోబెట్టు, యశోద దగ్గర ఉన్నటువంటి యోగమాయ, ఈ యోగమాయని తీసుకొచ్చేసి ఇక్కడ నువ్వు తీసుకొచ్చి ఇక్కడ దేవకి దేవి దగ్గర పడుకోబెట్టు అని చెప్పి చెప్తాడు. ఇంతకంటే ముందే ఏం జరుగుతుందంటే, యోగమాయకు విష్ణుమూర్తి ఆల్రెడీ చెప్తాడు అనమాట, నువ్వు నాతో పాటు సమానంగా పూజింపబడతావు అని చెప్పేసి. ఈ విషయాన్ని నేను ద్వారక గురించి చెప్పినప్పుడు అందరికీ చెప్పాను, జ్ఞాపకం ఉంది కదా అందరికి. కింద శ్రీకృష్ణుడికి అభిషేకం చేస్తుంటే, కింద హారతిస్తుంటే టెంపుల్ పైన గోపురం దగ్గర కాళికాదేవికి చేస్తుంటారు. శ్రీకృష్ణుడు కాళికా రూపం అన్నమాట. కాళికాదేవి అన్న, అష్టాభుజి అన్న, వీళ్ళందరూ ఒకటే అన్నమాట. అలాగా పైన భగవంతుడికి ఈ సేమ్ వీళ్ళిద్దరికి ఒకే రూపము. శ్రీరాముడేమో లలితా రూపం అని చెప్పేసి చెప్తూ ఉంటారు. జస్ట్ ఇది ఊరికే మీ ఇన్ఫర్మేషన్ కోసం చెప్తున్నాను, గుర్తుంచు. అలాగా శ్రీకృష్ణుడికి అంటాడు, నాతో పాటు సమానంగా నువ్వు పూజింపబడతావు. భగవంతుడు భగవతి, ఆ భగవతి అనేటటువంటి రూపం లోపల నువ్వు పూజింపబడతావు నువ్వు అని చెప్పేసి అనగానే అప్పుడు ఆవిడ యోగమాయగా ఉద్భవించడం జరుగుతుంది. ఈ జస్ట్ ఇది మీకు ఇన్ఫర్మేషన్ కోసం చెప్తున్నాను, నారాయణీయంలో లేదు, భాగవతంలో ఉంది. భాగవతంలో ఉన్నమాట చెప్తున్నాను. సరే, ఏమవుతుందంటే ఈయన మనందరికీ తెలిసినట్టుగానే వర్షం పడుతుంది. ఆయన ఏమంటారు, ఈ ఆదిశేషుడు తన పడగలన్నింటినీ కూడా పెట్టి వర్షం ఈయన పడకుండా చూస్తాడు. యమునా నది దారిచ్చిందని చెప్పేసి అందరూ నిద్రలో వెళ్ళిపోతారు. అందరూ కూడా మాయలో ఉంటారు. కారాగారాల గేట్స్ అన్ని కూడా తెరుచుకుని ఉంటాయి అన్నమాట. ఎక్కడ ఎవరు ఆపే వాళ్ళు లేరు. అతను అలా బుట్టలో తీసుకెళ్లి ఒక బేబీ కృష్ణుడిని తీసుకెళ్తూ ఉంటారు. కృష్ణుడు మాత్రం ఆనందంగా నవ్వుతూ ఏమీ తెలియనట్టుగా అందులో ఉంటాడు. భగవంతుడా, ఇంత గొప్పవాడివి కదా నువ్వు, నా రోగ బాధలన్నింటినీ ఎందుకయ్యా నువ్వు తగ్గించలేకపోతున్నావు? ఏం చెయ్యాలో నేను చెప్పు, నేనేం చేస్తే నా రోగం తగ్గుతుందో చెప్పు అని చెప్పేసి బాధపడుతున్నాడు నారాయణ భట్టాద్రి. శ్రీకృష్ణుడి లీలన్నింటినీ తలుచుకుంటూ మురిసిపోతున్నాడు. ఇంకా గొప్ప అయినటువంటి శ్లోకాలను ఆయన రాస్తూ ఉన్నాడు. ఈ శ్లోకాలన్నీ కూడా మంత్రాలతో సమానమైనంత ఇదిగా రాస్తున్నాడు. తన దగ్గర ఉన్నటువంటిది ఏంటి, పాండిత్యం, ఋగ్వేద పాండిత్యం. ఆ ఋగ్వేద పాండిత్యం మొత్తంతో అద్భుతమైనటువంటి శ్లోకాలని భగవంతుడికి సమర్పిస్తున్నాడు. ఇంకెవరికి మనుషులకు సమర్పించట్లేదు, ఆయన భగవంతుడికే సమర్పిస్తున్నాడు. నువ్వు నా రోగాన్ని తగ్గిస్తావా లేదా, నీ బాధ్యత అని చెప్పేసి. అది మహాభక్తి అంటే, అది మన దగ్గర ఉన్నటువంటి దాన్ని భగవంతుడు కనిపించాలి. అప్పుడు మనం కోరుకున్నా పర్వాలేదు, తర్వాత కోరిక లేనటువంటి స్థాయికి తీసుకెళ్లే బాధ్యత భగవంతుడిది. కర్మలు ఎప్పుడు కూడా మనం చేస్తాము. ఆ కర్మలన్నీ కూడా చేసి ఆ కర్మల ఫలితాలను గనక భగవంతుడికి అర్పించినట్లయితే భగవంతుడే మనను జ్ఞాన మార్గం వైపు నడిపిస్తాడు. సార్ మేము చదువుకోలేదు సార్, మాకు ఎడ్యుకేషన్ లేదు సార్, అవి వాటితో సంబంధం ఉండదు. అందరినీ ఒకే రకంగా పుట్టిస్తాడు దేవుడు. ఎవడు ఒకడు ఎక్కువ ఒకడు తక్కువ ఉండదు. ఆ పరిణతి ఎప్పుడు వస్తుంది అనేదే పాయింట్. పరిణతి రావడమే ఇంపార్టెంట్. అంతేగాని దేవుడు ఎక్కడో కొంతమందికి న్యాయం చేసి కొంతమందికి అన్యాయం చేసి, అది దేవుడి పంచాయతీలో అన్యాయం ఉండదు. ఈ పాయింట్ అర్థం కాని వాళ్ళు ఒక్కసారి అడుగుతారా? ఓకే, అంటే అందరికీ అర్థమైందని అది అర్థం చేసుకుంటున్నాను. మొత్తం అర్థమవుతుంది కదా, లేకపోతే పంచ నిద్రలోకి వెళ్ళిపోతున్నారా? చాలా అద్భుతమైన కథ తెలుసుకుంటున్నాము. నేను వింటున్నారా? ఓకే, సరే. అయితే ఒకరు మొత్తం మీద ఇంతమందిలో ఒకరైనా వింటున్నారు, సంతోషం.
సార్ బాగా అర్థమైంది. అంత అర్థంగా అందులో లీనమై ఉంటున్నాం సార్ అంతే. అంత చాలా శిక్షణ బాగుంది. కలిగిస్తారు. చాలా చాలా గొప్పది. ఇది మనము చాలా వివరంగా చెప్పుకుంటున్నాము. తర్వాతవి ఇంకా క్లుప్తంగానే చెప్పుకుంటాం. కానీ ఈ ఈ ఈ ప్రారంభం ఇవి మనకు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే భగవంతుడు తత్వాన్ని గుర్తించడానికి ఇది. ఎందుకు భగవంతుడు తత్వం మీరు ఎవరు అడిగినా ఏం చెప్తారంటే శ్రీకృష్ణుడు ఎందుకు పుట్టాడు అంటే ఏ బి అంతే, రెండే చెప్పండి. ఏ రాక్షస సంహారం, బి బి ఏంటి అందరికి మోక్షాన్ని ఇవ్వడానికి భక్త సంరక్షణ. కొంతమంది ఈ రెండు పర్పసెస్ ధర్మాన్ని రక్షించడానికి. ఇది గొప్పది. ఒకటి ధర్మాన్ని రక్షించడము, ఒకటేమో ఎన్నో కోట్ల జన్మలుగా మోక్షం కోసం ఎదురు చూస్తున్నటువంటి జనాలందరికీ వన్ షాట్ లో మోక్షం ఇవ్వడము. సో ఈ రెండు పాయింట్లు గుర్తుంటే చాలు శ్రీకృష్ణుడిది మొత్తం మిగతావన్నీ కథల రూపంలో లీలల రూపంలో తెలుసుకుని మురిసిపోవడమే కానీ మెయిన్ ఈ రెండు పర్పస్లు. ఒక చిన్న బాలకుడు దగ్గర నుంచి చూస్తాము, ఆయన లీలలు చూస్తాము, నవ్వుకుంటాము, సంతోషపడుతూ ఉంటాము. చివరికి మనం ఆయనను ఏ స్థాయికి తీసుకెళ్తామో, ఒక పరిణతి చెందినటువంటి వ్యక్తి ఎలా ఉండాలో అలా అందరి చేత గౌరవింపబడేటటువంటి ఒక మహోన్నతుడు ఆ స్థాయికి తీసుకెళ్తాము. 4 సార్లు మనకు భగవద్గీతను తెలియజేశాడు. భ్రమర్గీతలు, గోపికా గీతల రూపంలో మొదటిసారి, రెండవసారి శ్రీమద్ భగవద్గీత రూపంలో, మూడవసారి ఉత్తర గీత రూపంలో, 4వసారి ఉద్ధవ గీత రూపంలో, 4 సార్లు గీతా చతుష్పదం మనకు తెలియజేసినటువంటి మహానుభావుడు శ్రీకృష్ణుడు. అందుకే శ్రీకృష్ణుడు భగవాన్ స్వయం అన్నారు. అనేక సార్లు మనకు విరాట స్వరూపాన్ని చూపించినటువంటి వాడు, అందరితోనే ప్రేమగా ఉన్నటువంటి వాడు, ప్రేమతత్వానికి మూలమైనటువంటి వాడు. మనం ఇంతకుముందు చెప్పుకున్నాం, విగ్రహానికి ధర్మం గనక ఒక విగ్రహంగా తయారు చేస్తే రాముడుగా ఉంటుంది అని చెప్పి. అదే విధంగా ప్రేమనే గనక ఒక విగ్రహంగా తయారు చేస్తే శ్రీకృష్ణుడు. ప్రేమ అనేటటువంటిది ఒక భావము, ఆ భావనను ఒక విగ్రహం లాగా తయారు చేస్తే శ్రీకృష్ణుడు అవుతాడు. ధర్మాన్ని ఒక విగ్రహంగా చేస్తే రాముడిగా తయారవుతాడు. జ్ఞానాన్ని ఒక విగ్రహంగా చేస్తే ఎవరిలాగా తయారవుతారు చెప్పండి? భగవద్గీత ఉన్న వాళ్ళకి తెలిసింది. ఏం చెప్పారు భగవద్గీతలో? ఈ రెండు చెప్పి జ్ఞానం వచ్చాం. అర్జునుడు మూర్తి సార్. ధర్మాన్ని విగ్రహంగా తయారు చేస్తే ఎవరు? రాముడు. రామో విగ్రహవాన్ ధర్మ. భగవద్గీత నేను ఇక్కడ అనుకుంటున్నా, ఇక్కడ కాదు. ధర్మాన్ని విగ్రహంగా చేస్తే ఎవరు? శ్రీరామచంద్రుడు. రాముడు. ప్రేమని విగ్రహంగా తయారు చేస్తే ఎవరు? జ్ఞానాన్ని విగ్రహంగా తయారు చేస్తే ఎవరు? భగవద్గీతలో చెప్పారు, 2వ అధ్యాయంలో చెప్పారు. ఏది చెప్పండి? జ్ఞానం. సంజయుడు సార్. కాదు. ప్రతి ఒక్క వ్యక్తి, స్థితప్రజ్ఞుడైన ప్రతి ఒక్క వ్యక్తి. ఓకే. 2వ అధ్యాయంలో మనం తెలుసుకున్నాం ఏమని? జ్ఞానానికి గనక విగ్రహ రూపం తయారు చేస్తే జ్ఞాని ఎలా ఉంటాడు అని చెప్పేసి శ్రీకృష్ణుడిని అర్జునుడు అడుగుతాడు. చూడండి ఎంత బ్యూటిఫుల్ పాయింట్స్. అంటే నేను అందుకే ఇవాళ ఇది చెప్పడం అనేది నాకు చాలా సంతోషకరమైనటువంటి ఇదన్నమాట. ఇది ఈ రోజు చెప్పుకోగలగడము మహోన్నతుడైనటువంటి శ్రీకృష్ణుడి గురించి. అంటే జ్ఞానం ఏదైతే ఇప్పుడు మనం వెళ్తున్న మార్గము పూర్తి స్థాయి జ్ఞాన మార్గం, అది మీ అందరికీ తెలుసు. దానికి స్థితప్రజ్ఞుడు అంటే ఎవరు? స్థితప్రజ్ఞుడు. నువ్వు స్థితప్రజ్ఞుడివే, నేను స్థితప్రజ్ఞుడినే, వాడు స్థితప్రజ్ఞుడే, ప్రతి ఒక్కరు స్థితప్రజ్ఞుడే. ప్రతి ఒక్కరికి కూడా స్థితప్రజ్ఞులు అయ్యేటటువంటి అవకాశం ఉంది. ఈ ఒక్క పాయింట్ చాలదా మనకు జీవితంలో? అంటే నేనేమంటానంటే ప్రతి ఒక్కరూ కూడా స్థితప్రజ్ఞులుగా మారగలుగుతారు. అది అన్నమాట. సో అటువంటిది శ్రీకృష్ణ భగవానుడు చెప్పినటువంటి జ్ఞానము, వేదాల యొక్క సారాన్ని తీసుకొచ్చి మనకు, ఉపనిషత్తుల యొక్క సారాన్ని తీసుకొచ్చి భగవద్గీతను అందించారు అంటే అంతకంటే గొప్పదేంటి? పూర్తి వేదాలని నేర్చుకుంటున్నాము భాగవతంలో. భాగవతం అంటే పూర్తి వేదం. చతుశ్లోకి భాగవతం అని మనం భాగవతం తెలుసుకున్నప్పుడు చూసాం. 4 శ్లోకాలు, ఒకటి ఋగ్వేదంతో సమానం, ఒకటి యజుర్వేదంతో సమానం, ఒకటి సామవేదంతో సమానం, ఒకటి అథర్వణ వేదం. చతుశ్లోకి భాగవతము అంటారు. ఏ విధంగానైతే శతశ్లోకి రామాయణము మనము బాలకాండలో రామాయణంలో నేర్చుకుంటాము, అదే విధంగా 2వ స్కందంలో 4 శ్లోకాలు ఉంటాయి. ఆ 4 శ్లోకాలు నారదుడు వేదవ్యాసుడికి ఉపదేశించడం జరుగుతుంది. ఆ 4 శ్లోకాలలో ఒకటి ఋగ్వేదం, ఒకటి యజుర్వేదం, ఒక సామవేదం, ఒక అథర్వణ వేదం. అప్పుడు వ్యాసుడి లోపల ఆనందం పొంగి పొరులుతుంది. ఇన్ని రోజుల పాటు నా లోపల
ఏదో కలత, ఏదో వెలితి, ఏదో నలత, తెలియనటువంటి బాధ. నారదుడు చెప్తాడు, నువ్వు ప్రేమ గురించి చెప్పావా? చెప్పలేదు. ఈ ప్రపంచంలో ఉన్నదంతా కూడా ప్రేమనే కదా. భగవంతుడి పైన చూపిస్తే దాన్ని భక్తి అంటారని తెలుసు కదా. అది రాయలేదు నువ్వు, అందువల్ల నీకు ఈ బాధ కలుగుతోంది అనగానే అప్పుడు రాసినటువంటిది భాగవతము. భక్తితో రాసినటువంటిది భాగవతము. భాగవతులు అని నేను అన్నాను ప్రతిరోజు అంటే భక్తులు అని మీనింగ్ అన్నమాట. భక్తి అంటే ప్రేమ, భగవంతుడి పైన అనన్య భక్తి అంటే ఏ విధమైనటువంటి వేరే చింతన లేకుండా భగవంతుడినే ప్రార్థించడం అనేటటువంటిది భగవంతుడి పైన మనకున్న ప్రేమని ప్రకటించడమే అవుతుంది అని గుర్తుంచుకోండి. అటువంటి భగవంతుడి యొక్క పూర్తి స్వరూపం శ్రీకృష్ణుడు. అందుకే ఈ అధ్యాయాన్ని శ్రీకృష్ణుడి యొక్క ముఖంతో పోలుస్తారు. అందుకే భాగవతంలో అందరి దేవుళ్ళ గురించి మాట్లాడినప్పటికీ కూడా భాగవతం అంటే కృష్ణ భాగవతం అని అంటారు. అంతకుముందు దేవి భాగవతం వచ్చింది కదా, ఇప్పుడు కృష్ణ భాగవతం వచ్చింది. ఒక దేవి భాగవతం, ఒక కృష్ణ భాగవతం అంటారు. దీన్ని యాక్చువల్ గా శ్రీమద్ భాగవతం అనాలి, కానీ చాలా మంది కృష్ణ భాగవతం అంటారు. మన నిజం చెప్పాలంటే కృష్ణుడి గురించి 2-3 చాప్టర్సే ఉన్నాయి, అయినా కూడా కృష్ణుడి గురించే చెప్తారు. భాగవతం అంటే కృష్ణుడి కథలు అంటారు అంతే. రామాయణము, సంపూర్ణ మహాభారతము, భాగవతము ఈ 3 అన్ని చోట్ల ఉంటాయి. ఎవరన్నా చెప్పండి, ఒకసారి రిపీట్ చేస్తారా? కెన్ ఎనీబడీ రిపీట్? రామాయణము, మహాభారతము, సంపూర్ణ పూర్ణ రామాయణము అన్ని చోట్ల ఉంటుంది. మళ్ళీ చెప్పండి. రామాయణము, మహాభారతము, సంపూర్ణ రామాయణం, భాగవతం అండి. భాగవతం సార్. భాగవతం, భాగవతము, సంపూర్ణ రామాయణము, భారతం. భారతం సో ఉంటాయి. చిన్నప్పుడు నేను మా అబ్బతోటి వెళ్తుండేవాను అనమాట. మా ఊర్లో, మా నిజామాబాద్ లోపల కొంతమంది ఈ 4 నెలలు ఏవైతే ఉంటాయో చాతుర్మాస్యం, అందులోపల చెప్పడం కోసం అని చెప్పేసి ఎంతో మందిని పిలిపిస్తూ ఉండేవాళ్ళు. మా నిజామాబాద్ లోపల ఆధ్యాత్మిక చింతన బాగా ఎక్కువ ఉండేది. అక్కడ ఈ మొత్తం 4 నెలల పాటు ఒకరి తర్వాత ఒకరు బ్రహ్మానంద స్వామి అని ఒక ఆయన వచ్చేవారు, పూర్ణానంద స్వామి అని ఒక ఆయన వచ్చేవారు, దయానంద స్వామి అని ఒక ఆయన వచ్చేవారు. వీరు అందులో నేను బ్రహ్మానంద స్వామి అనుకుంటాను, ఆయనకి పుట్టుకతో అంధుడు. ఆయన భాగవతం చెబుతుండేవాడు. నాకు ఆశ్చర్యం అనిపించేది, ఆయన ఎన్ని పాయింట్లు చెప్తుండేవాడు. మళ్ళీ ఇందులో పూర్ణానంద స్వామి అని వస్తుండేవారు. ఆయన ఎంఎస్సి పిహెచ్డి అంటే డాక్టరేట్ చేశారు ఆ రోజుల్లోనే. అంటే అప్పటికే నేను ఐఎమ్ టాకింగ్ అబౌట్ లైక్ 78 to 82 టైం. సో నేను ఆ టైంలో అంటే 5th, 6th, 7th ఆ టైంలో ఉన్నప్పటి టైం అన్నమాట. 4th, 5th, 6th, 7th అలా ఆ టైం లోపల అమ్మతోటి వెళ్తుండేవాడిని. చెప్పే కదా ఎక్కడికి వెళ్ళినాయిగా అమ్మ కొంగు పట్టుకుని వెళ్ళిపోతుండేవాడిని. సో అలా వెళ్తుండేవాడిని. వెళ్తుంటే నాకు నచ్చేది. గమ్మత్ ఏంటంటే నాకు అవి నచ్చేవి చిన్నప్పుడు. మా అమ్మ తన ఆధ్యాత్మిక ఎదుగుదల కోసం వెళ్ళినప్పటికీ నేను మా అమ్మ కోసం వెళ్ళేవాడిని. అయినప్పటికీ కూడా అవి చాలా ఆనందాన్ని కలిగించేవి. మళ్ళీ మా అమ్మ వాళ్ళందరినీ కూడా ఇంటికి పిలుస్తూ ఉండేది అన్నమాట భిక్ష కోసం అని చెప్పి. మరి మాది చిన్న ఇల్లు ఉండేది. మరి ఆ రోజుల లోపల మేము ఎవరికి డబ్బు ఇచ్చుకునే స్టేజ్ కూడా కాదు, కానీ ఇంట్లోపల చక్కగా వడ్డించగలిగేటటువంటి ప్రేమ ఆప్యాయతలు ఉండేవి అమ్మ దగ్గర. అందుకని చెప్పి ఎవరు వచ్చినా కూడా మా ఇంటికి చాలా సంతోషంగా వెళ్ళేవారు. ఈ రోజుల్లో మీరు పిలవండి చూద్దాం, అప్పుడు తెలుస్తుంది మీకు, తీరిపోతుంది. ఈఎంఐలు కట్టాలి లోన్లు తీసుకొని. ఏమిటో రోజులు మారిపోయాయి అనిపిస్తుంది. ఏంటో ఆధ్యాత్మిక చింతన బదులుగా హడావిడి హంగులు ఎక్కువైపోయాయా అనిపిస్తూ ఉంటుంది, బాధ అనిపిస్తూ ఉంటుంది. సో కాబట్టి ఈ 3 గుర్తుంచుకోండి. ఈ 3 మాత్రమే మనకు జీవితంలో ముఖ్యమైనటువంటివి. వేదాలు నేర్చుకోలేం మనం, కాబట్టి రామాయణము, మహాభారతము, భాగవతము. ఎందుకు మనం నారాయణీయం ఇన్నిసార్లు చెప్పుకున్నాం, ఇప్పటికి ఆల్రెడీ 4-5 సార్లు చెప్పుకున్నాం. సంపూర్ణ భాగవతం కూడా చెప్పుకున్నాము. 70-80 వారాల పాటు మనము తెలుసుకున్నటువంటిది భాగవతం. ఎందుకు తెలుసుకున్నాం ఇన్ని వారాల పాటు అంటే, భాగవతం అనేటటువంటిది పూర్తి వేదం, 4 వేదంల సారము. అన్నిట్లో ఉన్నటువంటి జ్ఞానము భాగవతంలో ఉంది. ఎందుకంటే ఇక వేదవ్యాసుడు డిటర్మైన్ అయిపోయి రాసినటువంటిది. అంత మహోన్నతమైనటువంటి భాగవతం యొక్క సారాన్ని మాత్రమే మనం ఇక్కడ నారాయణీయంలో తెలుసుకుంటున్నాం. నారాయణీయం చదవడానికి కారణం ఏంటి? కేవలం భాగవతం తెలుసుకోవడమే.
ఆ భాగవతాన్ని ఒక భక్తుడు ఎక్స్ప్రెస్ చేసినటువంటి పద్ధతి. ఆయన అయిపోయిన తర్వాత అంత భక్తి వల్ల ఆయన ఏమయ్యాడు, ఆయన రోగము తగ్గింది. ఆ తర్వాత ఆయన 87 ఇయర్స్ సుమారుగా బతుకుతాడు. ఎగ్జాక్ట్ గా చెప్పలేకపోతున్నా, అరౌండ్ 85+ అన్నేళ్ళు బతుకుతాడు మన ఆయన. ఇది ఎప్పటిదో కాదు మనకు, జస్ట్ 15వ శతాబ్దం 16వ శతాబ్దంలో కథ. కాబట్టి దీన్ని మనము తక్కువగా వేయలేము. ఆ నారాయణీయ లోపల మహోన్నతమైనటువంటి స్కందం తెలుసుకుంటున్నాము, దశమ స్కందము. సరే, ఏదైతే ఏంటి మొత్తం మీద యోగమాయతోని శ్రీకృష్ణుడు ఏమి డౌట్స్ లేవు కదా, డౌట్స్ ఉంటాడు కానీ లేకపోతే ముందుకెళ్తున్నా. ఓకే, కాళింది క్లియర్ సార్. కాళింది నది అంటే యమునకే కాళింది అని కూడా ఒక పేరుంది. ఆ కాళింది నది ఉధృతంగా ప్రవహిస్తూ ఉంటుంది. ఆ సమయం లోపల ఏ ఇబ్బంది కూడా లేకుండా శ్రీకృష్ణుడి కోసమే ఈ ప్రపంచం అంతా తయారైందా అన్నట్టుగా మనోహరమైనటువంటి ప్రకృతి. ఆ ప్రకృతి అంతా కూడా ఎక్కడ చూసినా కూడా విపరీతం భావాలు ఉన్నాయి. కానీ ఇక్కడ చూసినట్లయితే ఆయనని అందుకోవడానికి అవన్నీ ప్రయత్నం చేస్తున్నాయా, ఆయనను చూసి ఆనందంతో ఉప్పొంగుతున్నాయా అన్న విధంగా ఉందన్నమాట. అక్కడికి వెళ్ళేసరికి ఈయన వెళ్ళేసరికి ప్రశాంతమైనటువంటి పల్లె, అందమైనటువంటి ఒక చక్కటి పల్లెటూరు. ఎక్కడ చూసినా కూడా బ్యూటిఫుల్ పర్ణశాలలు, ఎక్కడ చూసినా కూడా చక్కటి పాడి సంపద, అన్ని కూడా అలికి ముగ్గేసినటువంటి ఫ్యామిలీస్, అందరిలో చిన్న చిన్న దీపాలు మాత్రమే. అందరూ కూడా ప్రశాంతంగా ఏమీ తెలియకుండా అమాయకంగా నిద్రిస్తున్నటువంటి సమయము. ఆ సమయంలో ఈయన కోసమే ఏడుస్తున్నా అన్నట్టుగా యశోద పక్కన ఉన్నటువంటి యోగమాయ ఏడుస్తూ ఉంటుంది. ఆవిడని తీసుకుని తన కుమారుడైనటువంటి శ్రీకృష్ణుని అక్కడ పెట్టేసి ఆయనను గట్టిగా తన గుండెలకు హత్తుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. భగవంతుడా, నీ అనుజ్ఞని నేను పాటిస్తున్నాను అని చెప్పేసి శ్రీకృష్ణ భగవాను అక్కడ వదిలేసి అప్పుడు యోగమాయని ఆ బేబీని తీసుకుని ఇక్కడికి వచ్చేస్తాడు. ఎక్కడికి, మన చెరసాలకు వచ్చేస్తాడు. చెరసాలలోకి రాగానే ఒక్కసారిగా పాప లేపు అందుకోగానే అందరూ ఒక్కసారిగా అయిపోయింది. 8వ గర్భం అనగానే అందరికీ నిద్రలు మెలకు అవుతాయి. అక్కడ కూడా అందరూ ముద్దు నిద్ర. అందుకే భగవంతుడి యొక్క మాయ ఎన్నో రూపాలు అని చెప్పి నిన్ననే మనం తెలుసుకున్నాం. నైక మాయ, నా ఏక మాయ, విష్ణు సహస్రనామంలో తెలుసుకున్నాం. నా ఏక మాయ, అనేక రకములైనటువంటి మాయల ద్వారా ఈ ప్రపంచాన్ని మనకు చూపిస్తున్నాడు భగవంతుడు. మనకు తెలిసినది ఇంతే, తెలియనిది ఇంత. సో ఆ మాయ అంతా కూడా భగవంతుడిదే. అది చూడగానే ఒక్కసారి ఈ శబ్దానికి అందరూ రెడీ అయిపోతారు, పరిగెత్తుకుంటూ వచ్చేస్తాడు కంసుడు. వచ్చి చూసేసరికి ఏమవుతుంది, ఇక్కడ బేబీ గర్ల్. అరే ఏంటని చెప్పేసి సరే తీసుకుని ఏదైనా సరే తీసేసుకుంటాడు. ఇట్లాగా దీన్ని మన నారాయణ భట్టాద్రి చాలా చక్కగా వర్ణిస్తాడు. ఏనుగు గనుక ఒక కమలం ఇలా లాగి పట్టేసి అన్నట్టుగా అని చెప్పేసి బాగుంది. అంటే భాగవతంలో అలా లేదు, కానీ ఈయన చెప్పింది కొద్దిగా బాగుంది. అంటే వర్ణన భక్తులు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా వర్ణన చేస్తారు. చేసేసి ఆ పెట్టేసి ఇట్లా రాయి ఇలా విసిరేస్తాడు అనమాట. రాయి మీదకి విసిరేయగానే అప్పుడు అక్కడి నుంచి ఏమవుతుందంటే ఆమె అష్టాభుజి రూపం లోపల 8 చేతులతో ఆమె ప్రత్యక్షం అవుతుంది. ఆమె కింద పడకుండా ఆ అష్టాభుజి రూపం లోపల ప్రత్యక్షమవుతుంది. ప్రత్యక్షమై చెప్తుంది అనమాట, రే పాపాత్ముడా, నువ్వు నన్ను చంపేస్తున్నాను అనుకుంటున్నావు, దానివల్ల నీకు వచ్చేది ఏమీ లేదు. నిన్ను సంహరించేవాడు ఆల్రెడీ ఉన్నాడు, అతన్ని జన్మినెత్తాడు. కాబట్టి ఆలోచించుకో, ఇంకా నీ పరిస్థితిని నువ్వు ఆలోచించుకో అని చెప్పేసి అంతర్ధానం అయిపోతాడు అనమాట. కానీ అంతా ఒక్కసారిగా కంసుడికి ఏం చేయాలో తెలియదు అనమాట. ఈ మాయా అంతా కూడా ఒక్కసారిగా బయటపడిన తర్వాత కంసుడి లోపల ఆందోళన ప్రారంభం అవుతుంది. ఆందోళన ప్రారంభమై ఏం చేయాలో తెలియదు. వెంటనే అప్పుడు ఇక భయం స్టార్ట్ అవుతుంది. అప్పటిదాకా ఏమో క్రోధం. ఇప్పుడు ఏమవుతుంది, భయం ప్రారంభం అవుతుంది. భయం వెళ్ళిపోయి బావగారి దగ్గరికి, చెల్లెల దగ్గరికి వెళ్ళి వాళ్ళ చేతులు పట్టుకుంటాడు. నేను పాపాత్మని, నేను చిన్న చిన్న పిల్లల్ని చంపినటువంటి ఒక ఘాతకుడిని, ఒక క్రూరుణ్ణి, బతికి చచ్చినటువంటి వాడిని, ఇక నన్ను క్షమించండి. ఈ ప్రపంచం అంతా కూడా కర్మ సిద్ధాంతాన్ని పాటిస్తుందని చెప్పి తెలుసు నాకు. అయినప్పటికీ కూడా ఇటువంటి చెడు బుద్ధి వల్ల నేను మీ బిడ్డలని సంహరించినటువంటి నీచుని నేను. నన్ను తప్పు చేయండి. శత్రువుని ఏదో నాశనం చేశాను అనుకున్నాను, కానీ ఆ శత్రువు నాలోనే ఉన్నాడు అని చెప్పి తెలియదు. నా కర్మబంధాన్ని మార్చాలి అని అనుకోవడం నాది తప్పు. నన్ను మన్నించండి, మిమ్మల్ని జైల్లోంచి రిలీజ్ చేస్తాను అని చెప్పేసి వాళ్ళని జైల్లోంచి రిలీజ్ చేస్తాడు. వాళ్ళ కాళ్ళ మీద పడి వేడుకుంటాడు. ఇది మనకు చాలా చోట్ల చెప్పరు, కానీ ఇది నిజం. ఆయన కాళ్ళ మీద పడి వేడుకుంటాడు బావగారిని. వేడుకుని వాళ్ళని వదిలేస్తాడు. వదిలేసిన తర్వాత ఇంకా వచ్చేసి తన వెనకాల వచ్చి ఆలోచించగానే ఆయన మంత్రులు వాళ్ళు వీళ్ళు మాత్రం వదలరు. మీకు గనక మరణం జరిగితే రాజ్యం ఎట్లాగా, మళ్ళీ ఈయనని తెచ్చగొడతారు. ఇలాంటి కథనే మనము హిరణ్యకశిపుడి సమయం లోపల కూడా చూసాము.
ఎప్పుడైతే హిరణ్యాక్షుడు చనిపోయాడని చెప్పి తెలిసిందో తల్లి దితి ఏడుస్తూ ఉంటుంది. ఏడుస్తూ ఉంటే అప్పుడు తల్లి దగ్గరికి వెళ్ళి హిరణ్యకశిపుడు జ్ఞానబోధ చేస్తాడు. అమ్మా, మనమందరము కూడా రోడ్డు మీద వెళ్తూ వెళ్తూ మధ్య లోపల ఎక్కడైనా దాన్ని ఏమంటారు, చలివేంద్రం దగ్గరికి వచ్చి అక్కడ మజ్జిగ తాగి మళ్ళీ అందరం కలుసుకుని మళ్ళీ వెళ్ళిపోతాం. ఒక చెట్టు పైన కాకులన్నీ వచ్చాయి అంటే దాని అర్థం ఏంటంటే కలిసినాయి అంటే విడిపోవడానికి. కాబట్టి జీవితం అనేది అశాశ్వతము, మనలో ఉన్న చైతన్యమే శాశ్వతం అమ్మ. అందులోను మన అన్న భయపడి పారిపోయాడా? యుద్ధం చేయకుండా ఓడిపోయాడా? లేదు, యుద్ధం చేసి మరణించాడు. సరే, మరణిస్తే మరణించాడు. ఎవరి చేతిలో మరణించాడు? మహానుభావుడైనటువంటి విష్ణుమూర్తి చేతిలో మరణించాడు అని చెప్పేసి ఇక మీరు ఆలోచించకండి. శరీరానికే బంధాలు, ఆత్మకు ఏ బంధాలు ఉండవు, కాబట్టి మీరు బెంగపడవలసినటువంటి అవసరం లేదు అని తన మరదలు అంటే ఈయన హిరణ్యాక్షుడి యొక్క భార్య, తన పిల్లలు ఉంటారు కదా, హిరణ్యాక్షుడి యొక్క పిల్లలు, వాళ్ళందరినీ ఊరడిస్తాడు, తల్లిని ఊరడిస్తాడు. వాళ్ళందరూ చాలా సంతోషపడతారు ఇతని జ్ఞానానికి. ఇతను బయటికి వెళ్తాడు. వెళ్ళేసేసి బయటకు వచ్చిన తర్వాత మంత్రులందరినీ సమావేశం చేస్తాడు. చేసి ఈ రోజు నుంచి విష్ణుమూర్తి మనకు శత్రువు, ఎవరెవరు యజ్ఞాలు చేస్తున్నారో నాశనం చేయండి, ఎక్కడెక్కడైతే బ్రాహ్మణులు ఉన్నారో వారిని తరిమి కొట్టండి, ఎక్కడెక్కడైతే మంచి పూజలు అవి జరుగుతున్నాయో జరగకుండా చేయండి, విష్ణుమూర్తి పూజలు అనేటటువంటి జరగవు, విష్ణుమూర్తి నామం ఎత్తిన ప్రతి ఒక్కరిని చంపి పారేయండి. సో మాయ ఏ విధంగా కమ్ముతుంది అనేది ఆశ్చర్యం అనిపిస్తూ ఉంటుంది. దురదృష్టవశాత్తు కంసుడు కూడా ఇంత మంచిగా మారినటువంటి కంసుడు వెంటనే మంత్రులతో మాట్లాడిన తర్వాత చెడుగా మారిపోతాడు. మళ్ళీ వెళ్ళిపోయానంటాడు, ఇక మనము వదిలేది లేదు ఎవరిని కూడా, విష్ణుమూర్తి రాబోతున్నాడు అని చెప్పి నాకు అర్థమైంది. కాబట్టి అన్ని ఊర్లలోకి తిరగండి, మీరు ఎక్కడెక్కడ కొత్తగా పుట్టినటువంటి పిల్లలు ఉంటారో వాళ్ళందరినీ నరికి పారేసేయండి, మీరు ఇక ఆలోచించేది లేదు అని చెప్పేసి వాళ్ళకు ఫుల్ పవర్స్ ఇచ్చేస్తారు. వాళ్ళు ఊరుకుంటారా? విచ్చలవిడిగా ఇంకా రాజముద్ర కూడా దొరికేసింది వాళ్ళకి. అవసరం ఉన్న వాళ్ళని, లేని వాళ్ళని, మన రజాకార్లు ఏ విధంగానైతే హిందువులను చంపారో ఆ రేంజ్ లోపల దొరికిన వాడిని దొరికినట్టుగా చంపేస్తూ ఉంటారు. సరే, ఇదే సమయం లోపల నందుడు చాలా సంతోషపడతాడు. నందుని ఇంట వసుదేవుని ఈయన యశోదాదేవి యొక్క ఇది చూసి ఆయన సంతోషపడతాడు అనమాట. కుమారుడు కలిగాడు అని చెప్పేసి చాలా సంతోషపడతాడు. ఇక అందరినీ కూడా వేద విధులని వాళ్ళని వీళ్ళని పిలిపిస్తాడు. పిలిపించి చక్కగా ఇతనికి ఏ పేరు పెట్టాలి, మళ్ళీ అక్కడ ప్రశ్న అనమాట, ఏ పేరు పెడితే బాగుంటుంది, ఇప్పుడు ఏ పేరు పెట్టాలి అంటే ఎందుకు ఇంత ఆనందంగా అనిపిస్తూ ఉంటుంది, ఏ పేరు పెట్టాలి నేను. సో సంతోషపడుతూ ఉంటాడు. అతన్ని చూస్తూ మాటి మాటికి ఏం చెప్పాలి, ఎలా ఉన్న మాటిమాటికి కుమారుని చూడాలి అని అనుకుంటూ ఉంటాడు. చివరికి అతను అంటాడు అన్నమాట, కృషి నా అనేటటువంటి 2 పదాల ద్వారా ఇతన్ని మనం ఆకర్షిస్తూ ఉంటాడు. కర్షతి అంటే ఆకర్షించేవాడు, అటువంటి పేరు పెడదాం ఇతనికి అని చెప్పేసి చెప్తాడు అనమాట. చెప్పగానే ఇంకా చాలా సంతోషపడతాడు. ఇక అసలు యశోదాదేవి చూసేసరికి ఒక నల్ల కల్వ టైప్ లోపల కనిపిస్తూ ఉంటాడు ఈయన శ్రీకృష్ణ భగవానుడు. ఇక అసలు మురిసిపోతూ ఉంటుంది అనమాట. ఇక వాళ్ళ ఆనందానికి ఒక అంతుండదు అనమాట. సో ఇంత ఆనందంగా ఈ ఉన్న సమయం లోపల ఇతను చేయవలసినటువంటి ప్రతి కర్మ చేస్తాడు, చేయవలసినటువంటి ప్రతి దానము చేస్తాడు, ఊర్లో వాళ్ళందరినీ కూడా సంతోషపరుస్తాడు. ఆయనను చూసి సంతోషం పడిపోతూనే ఉంటాడనమాట. ఇక ఇదే సమయం లోపల అక్కడ ఏమవుతుంది, ఈ వసుదేవుడు ఆలోచిస్తూ ఉంటాడు తన కుమారుడు ఎలా ఉన్నాడు ఏంటి అని. కానీ నందుడితో ఎలా మాట్లాడాలో తెలియదు. వారిద్దరు కూడా మంచి స్నేహితులు, మంచి బంధువులు కూడాను. సరే, ఈయననే ఇక్కడ 2 వెర్షన్స్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే నారాయణీయం ప్రకారం కొద్దిగా మార్చాడు. భాగవతం ప్రకారం ఏమవుతుందంటే వసుదేవుడు తన కొడుకును చూసుకోవడానికి అప్పుడప్పుడు ఈ నందభూమికి వస్తూ ఉంటాడు అనమాట. గోకులానికి రావడం అంటూ సంభవిస్తూ ఉంటుంది. వచ్చినప్పుడు నా కొడుకు ఎలా ఉన్నాడు అని అంటాడు ఒకసారి బై మిస్టేక్. అనగానే ఆయన అనుకుంటాడు, ఆయన అంటాడు, నందుడు అంటాడు, నీ కుమారుడు చనిపోయాడు కదా, నీకు ఇలా అనిపించడం సహజం. ఎవరో మాట్లాడుతున్నారు, సుగుణ గారు మాట్లాడుతున్నారు. మీరు వీడియో ఆఫ్ చేసుకోండి. సుగుణ గారు వీడియో ఆఫ్ చేసుకోండి. సుగుణ గారు చేసుకోండి, వీడియో ఆఫ్ చేసుకోండి. అప్పుడు ఏమవుతుందంటే ఈయన సరే, ఈ 2 వెర్షన్స్, మొదటి వెర్షన్ ఏంటంటే భాగవతం ప్రకారం ఏమవుతుందంటే వసుదేవుడే మాటిమాటికి నందుడి ఇంటికి రావడము, నందుని అడుగుతుంటాడు నా కుమారుడు ఎలా ఉన్నాడు అని. ఆయన అంటాడు, ఈయన తన కుమారుడు చనిపోయినటువంటి బాధ లోపల ఇలా అంటున్నాడు, విన్నానులే
నీకు కుమారుడు ఒకడు జన్మించి చనిపోయాడు అన్నటువంటిది విన్నానులే అని చెప్పేసి చెప్పి, పర్వాలేదులే బానే ఉన్నారు, నీకు అలా అనిపించడం సహజమే, బాధపడకు అని చెప్పి పంపించేస్తాడు. ఇది భాగవతం ప్రకారం. అయితే నారాయణీయం ప్రకారం కొద్ది చిన్న మార్పు ఉంది. ఇందులోపల ఏంటంటే నందుడే జనరల్లీ కంసుడికి కప్పంగా కట్టగాల్సి వస్తూ ఉంటుంది అనమాట ప్రతి నెల. ఆ కప్పం కట్టడం కోసం అని చెప్పి అక్కడికి వెళ్ళినప్పుడు వసుదేవుడు జాగ్రత్త పడి తన కొడుకు అని చెప్పి చెప్పకుండా ఉన్నాడు, దాన్ని గోప్యంగానే ఉంచి నీ కొడుకు ఎలా ఉన్నాడు అని చెప్పేసి అడగడం మనకు నారాయణ భట్టాద్రి చెప్పాడు. కొద్ది చిన్న మార్పు అంతే, అదేమి పెద్ద మనకు కథకి ఎక్కడ వచ్చేది కాదు. కానీ ఇక్కడ ఏదైతే ఒరిజినల్ భాగవతం ప్రకారం ఏదైతే ఉందో అక్కడ ఆయన ఆశ్చర్యపోతాడు, నువ్వు ఇంత అజ్ఞానిగా ఎలా మాట్లాడతావు, నీకు కుమారుడు జన్మించి మరణించాడు కంసుడి చేతిలో అని చెప్పి మాకు తెలుసు, ఆ శోకంతో నువ్వు అందరూ నీ పిల్లలేని అనుకుంటున్నావు అంటే, అరే అవును నందా, నాదే తప్పు, అయినా కూడా నువ్వు తొందరగా వెళ్ళు, ఒకసారి వెళ్తే బెటరు, నీకు అక్కడ గోకులంలో ఏం జరుగుతుందో అని చెప్పేసి నారాయణ భట్టాద్రి ప్రకారం గోకులంకి తొందరగా వెళ్ళు అని చెప్పి. ఈ గోకులంకి వెళ్ళేసరికి ఏమవుతుంది, కంసుడు పంపించిన వారి లోపల పూతన అని ఒక ఆవిడ ఉంటుంది అనమాట. ఆవిడ రూపాన్ని మార్చుకోగలదు, రాక్షసి రూపాన్ని మార్చుకోగలదు. ఆ మార్చుకోగలిగినటువంటి ఆవిడ అందమైన రూపాన్ని తయారు చేస్తుంది. ఆమె మొత్తం అన్ని గల్లీలు తిరుగుతూ ఉంటుంది. తిరిగి ఎక్కడ ఏడుపు వినిపించిందంటే అక్కడికి వెళ్ళిపోయి పాలిచ్చే నెపంతో మెల్లగా విషం ఇచ్చేసి వాళ్ళని చంపేస్తూ ఉంటుంది. ఇలా ఎన్నో హత్యలు చేస్తుంది, ఒకటా రెండా కాదు, ఎన్నో హత్యలు. అంటే కంసుడు ఎంతమందిని చంపాడు అంటే వసుదేవుడికి పుట్టిన వాళ్ళనే కాకుండా తన దగ్గర ఉన్నటువంటి రాజ్యాల్లో ఉన్నటువంటి అన్ని పల్లెలలో ఉన్న ప్రతి ఒక్కరిని చంపించేస్తాడనమాట. అందులో పూతన ఒకడు. ఈ పూతన వెళ్ళడము మెల్లమెల్లగా హత్యలు చేస్తూ చేస్తూ ఈ నందుడు ఉన్నటువంటి గోకులానికి వెళ్తుంది అనమాట. వెళ్ళేసి వీధుల్లో తిరుగుతూ ఉంటుంది. తిరుగుతూ ఉంటే నందుడు ఇంట్లోపల శ్రీకృష్ణ భగవానుడు ఏడుపు వినిపిస్తూ ఉంటుంది అనమాట. సో చిన్న బేబీ ఏడుస్తూ ఉండగానే వెరీ గుడ్ అని చెప్పేసి చాలా అందమైన రూపవతి లాగా తయారైతుంది. లోపలికి వెళ్తూ ఉంటే అందరూ కూడా పూతన అందాన్ని చూసి మురిసిపోతూ ఉంటారు, వీళ్ళందరూ ఎవరా ఎవరా అని చెప్పేసి. వెంటనే ఆ పిల్లాన్ని ఎత్తుకుంటుంది. ఎత్తుకుని అతన్ని అంటుంది, అయ్యో నువ్వు ఇంతగా ఏడుస్తున్నావేంటి, నీకు అసలు పాలిచ్చే వాళ్ళే లేరా, కొద్ది పాలు తాగు చాలు అని చెప్పేసి మెల్లగా ఒడిలో కూర్చోబెట్టుకుంటుంది. పాలు ఇచ్చేస్తున్నమాట. ఇంతలోకి యశోద, రోహిణి వీళ్ళందరూ కూడా అక్కడి నుంచి చూస్తారు. ఏ నువ్వెవరు మా పిల్లాడు వేరే వాళ్ళ పాలు తాగడు అని చెప్పేసి అడగబోతుంటే ఈ పిల్లాడు మాత్రం వదలడు ఆమెని. వదలకుండా మొత్తం పాలు తాగుతూ అందులో పాటు ఆమె శక్తిని మొత్తం కూడా పీల్చేస్తాడు. ఆమె శరీరంలో ఉన్నటువంటి అణువును కూడా పీల్చేస్తాడు. ఆమె ఎంత విదిల్చుకుందామని ప్రయత్నం చేసినా కూడా విదిల్చుకోవడానికి అవకాశం లేనటువంటి పరిస్థితికి తీసుకొస్తాడు శ్రీకృష్ణుడు. ఎంత కష్టపడి చివరికి ఆవిడ జీవ ధాతువులన్నింటినీ కూడా లాగేస్తాడనమాట. లాగేగానే అది బాధ భరించలేదనమాట. భరించలేకుండా ఒక్కసారిగా ఒక పెద్ద రోదన వినిపించి ఆవిడ చనిపోతుంది. చనిపోగానే వీళ్ళందరూ భయపడి చూస్తారు. చూసేసరికి అక్కడ ఏమవుతుందంటే పెద్ద శరీరం, రాక్షస శరీరం, దానిపైన చిన్న పిల్లాడు ఆడుకుంటూ శ్రీకృష్ణ భగవానుడు కనిపిస్తాడు. దానివల్ల రోహిణి వెళ్ళిపోయి ముందు ఆ పిల్లాన్ని దగ్గర తీసేసుకుంటుంది. అమ్మో పిల్లాడికి ఏం కాదు. పిల్లలు మాత్రం నవ్వుతూ ఇలా ఏమి తెలియకుండా ఇట్లా అమాయకంగా చూస్తూ ఉంటాడు అనమాట. చూస్తూ ఉంటాడు. ఇక అప్పుడు ఏం చేయాలో తెలియదు. వెంటనే ఆ రాక్షసుడి శరీరం ఎట్లాగా, ఇంతలోకి నందుడు ఊర్లోకి ప్రవేశించడం జరుగుతుంది. ఆయన చూసేసరికి పెద్ద శరీరం, చాలా పెద్ద శరీరం. ఏం చేయాలి, ఈ శరీరాన్ని ఇక్కడ దహనం చేయడం, ఊర్లో దహనం చేయడం వీలు కాదు. కాబట్టి ఊరు చివరకు తీసుకెళ్లి అక్కడ దహనం చేస్తారు. చేస్తే ఊరంతా కూడా ఒక అద్భుతమైనటువంటి వాసన, ఒక గంధపు వాసన. ఇదేమిటి వాళ్ళకి అర్థం కాదు. ఈ రాక్షసి ఎలా ఇదైంది అంటే భగవంతుడి యొక్క స్పర్శ తగలగానే ఆవిడ జీవితం లోపల అన్నింటినీ కూడా భగవంతుడికి అర్పితం చేసేసింది, మోక్ష సాధన జరిగింది. సో అందువల్ల ఆమెని దానం చేసినప్పుడు అటువంటి అమోఘమైనటువంటి వాసన రావడం అనేటటువంటిది జరిగిందనమాట. తర్వాత ఇంకోసారి ఏమవుతుంది, ఇలా ఆయన చిన్న కృష్ణుడు వచ్చాడు. ఊర్లో వాళ్ళందరికీ కూడా సరదా, చిన్న కృష్ణుడు వచ్చాడు. వాళ్ళ ఇళ్లలో దబదబా అందరూ పనులు ఆపేసుకోవడము, వీళ్ళింటికి రావడం, పిల్లాడితో కాసేపు ఆడుకోవడము. పిల్లాడు కూడా కొద్దిగా కొంటేవాడే, ఇట్లా చూస్తూ ఉంటాడు, చిన్న బేబీ అయినప్పటికీ ఇలా చూస్తూ ఉంటాడు, వాళ్ళతోని కళ్ళు కలుపుతూ ఉంటాడు, నవ్వుతూ ఉంటాడు. వాళ్ళు అందులోపల ఇక అసలు అందరూ కూడా తొందరగా కృష్ణుడు చూసి నా వైపే చూశాడని కొంతమంది, నా వైపు చూశాడని కొంతమంది, అందరూ కూడా చాలా ముద్దుగా, చాలా ప్రేమగా అతను చేసిన ప్రతి మాటకు, ప్రతి కదలికకు కూడా వాళ్ళు ఆనందపడిపోతూ ఉంటారు అన్నమాట. ఊర్లో వాళ్ళందరూ కూడా ఒకరి తర్వాత ఒకరు ఎత్తుకుంటూ ఉంటారు. ఎత్తుకున్నప్పుడల్లా వాళ్ళకి ఆనందం. ఎత్తుకున్న వాళ్ళు ఊరుకుంటారా, హత్తుకుంటున్నారు. హత్తుకుంటున్నప్పుడు తెలియనటువంటి ఆనందం, ఏదో తెలియనటువంటి ఆనందం. దాంతో ఏమవుతుంది, వాళ్ళకి ఏ పని చేసినా కూడా శ్రీకృష్ణుడి పైననే ధ్యాస. ఏ మాట మాట్లాడినా కూడా అందులో శ్రీకృష్ణుడి యొక్క పదము ఉండి తీరవలసిందే. ఇలాగ అందరూ కూడా చాలా సంతోషంగా శ్రీకృష్ణ భగవానుతో ఉంటారు. ఒకరోజు ఏమవుతుంది, ఈవిడ యశోదాదేవి శ్రీకృష్ణుని అక్కడ పెట్టేసి వెళ్తుంది.
ఇంతలోకే శకటాసురుడు దాని నుంచి చూస్తాడు, బండి పక్కన ఉంటాడు, బండి రూపంలోనే ఉంటాడు, వచ్చి మెల్లగా శ్రీకృష్ణుడి పైకి అలా బండి వచ్చి ఆ బండి మీదకి, శకటాసురుడు అనేవాడు కూడా కంసుడి యొక్క ఒక అనుచరుడు అన్నమాట, ఒక రాక్షస అనుచరుడు. అతను వచ్చేసి అతను కూడా రూపాన్ని మార్చుకునే శక్తి ఉన్నటువంటి వాడు. అతడు కూడా శ్రీకృష్ణుడి పైకి తన బండిని తను తీసుకొస్తాడు. తీసుకురాగానే శ్రీకృష్ణుడు ఒక్క తన్ను తంతాడు. తనగానే ఆకాశంలో ఎగిరి ఎగిరి గిరగిరా 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 తిరిగి ఒక్కసారిగా పడిపోతుంది అనమాట. తీరా చూడగానే ఏమిటి చెక్క శబ్దం ఏంటి, ఇదేమిటి అని చెప్పేసి అందరూ దబదబా 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 బయటకు వచ్చి చూస్తే చెక్క లేదు, ఏమి లేదు, రాక్షసుడు నిజ రూపంతో కనిపిస్తూ అక్కడ పెద్దగా కనిపిస్తాడు అనమాట. రాక్షసుడు కనిపించగానే అప్పుడు వాడిని కూడా దబదబా పిల్లాడిని ముందు, పిల్లాడు ఏమైపోయి ఉంటాడో, పిల్లాడు భయపడతాడేమో అని చెప్పేసి వాడిని పిల్లాడిని దగ్గర చేర్చుకుంటుంది యశోద. వాడికి రక్ష తాడు తెప్పిస్తుంది అనమాట. అదే రక్ష తాడు తెప్పిద్దాం పిల్లాడికి, పాపం ఏమైందో అని చెప్పేసి కడతారు, చిన్న పిల్లాడికి కడతారు. ఎంత ఆశ్చర్యమైనటువంటిది. ఊర్లో వాళ్ళందరూ కూడా శ్రీకృష్ణుడు పడుకోకుండా కళ్ళు తెరిచి చూస్తుంటే పడుకోబెట్టాలని ట్రై చేస్తారు. ఈ లోకంలో ఉన్న కార్యాలన్నీ చేసేటటువంటి భగవంతుడు నిద్రపోతే ఏమవుతుంది ప్రపంచం? కానీ మరి అట్లా అని చెప్పి తను పడుకోకపోతే వీళ్ళు వెళ్ళేలాగా లేరు. సో తను పడుకున్నట్టుగా నటిస్తే తప్ప వీళ్ళందరూ వెళ్ళరు. కాబట్టి ఆయన అలా కళ్ళు మూసుకున్నట్టుగా చేయడము, వీళ్ళందరూ వెళ్ళిపోవడము జరుగుతూ ఉంటుంది అనమాట. మళ్ళీ పొద్దున్నొత్తానే అన్ని పనులు తొందరగా చేసుకున్నారు. ఊర్లో వాళ్ళందరూ ఎక్కడున్నారయ్యా అంటే వీళ్ళ ఇంట్లోనే ఉన్నారు. అన్ని పనులు మానేసేసి వాళ్ళు ఇక్కడ, వీళ్ళు పెద్ద పండుగ. నందుడికి కూడా సంతోషం. ఇంతమంది ప్రేమించే వాళ్ళు దొరకడము ఎవరికి సంభవం, ఎవరి వల్ల సంభవం, ఎవరికి సంభవం? సో భగవంతుడి వల్లనే సంభవం ఇది. కానీ కుమారుడు భగవంతుడు అన్న విషయం వాళ్ళకి తెలియదు కదా. అలా జరుగుతుంది. సరే, ఇంకోసారి ఏమవుతుందంటే యశోద ఒడి లోపల ఈయన శ్రీకృష్ణ పరమాత్మ పాలు తాగుతూ ఉంటాడు. మంచిగా తల్లి కూడా ముద్దుగా చూస్తూ ఉంటుంది పిల్లాన్ని, ఆనందంగా ఉంటుంది. ఇంతలోకి కొద్దిగా బరువు అవుతాడు పిల్లాడు. కొద్దిగా బరువు అవుతున్నాడు అని మెల్లగా దింపి లోపల ఏదో పని చేసుకోవడానికి వెళ్తుంది అనమాట. ఇదే సమయంలో కంసుడు పంపినటువంటి ఇంకో రాక్షసుడు ఉంటాడు. అతని పేరు తృణావర్తుడు. ఈ తృణావర్తుడు ఏంటంటే ఒక పెద్ద సుడిగాలి లాగా వస్తాడు. వచ్చేసేసి ఎట్లా వస్తాడంటే మొత్తం కంప్లీట్ డార్క్ అయిపోతుంది. అయ్యో రామ, సుగుణ గారు మ్యూట్ లో పెట్టుకోండి. మ్యూట్ చేసాను సార్. అయితే ఈ తృణావర్తుడు ఏం చేస్తాడు, తృణావర్తుడు వచ్చేసేసి ఇంకా అప్పుడు కనిపిస్తే మొత్తం అంతా కూడా దుమ్ము రేగిపోతుంది. అక్కడ అంతా కూడా దుమ్ము, ఎక్కడ చూసినా కూడా దుమ్ము దుమ్ము దుమ్ము. ఆ దుమ్ము ధూళి లోపల ఏమయ్యారో తెలియదు. యశోదకు తన కొడుకు ఎక్కడున్నాడో తెలియదు. ముందు జనాలందరూ వాళ్ళ వాళ్ళ వస్తువులను వాళ్ళు వెతుక్కుంటూ ఉంటారు. ఆ తట్టుకోలేని గాలికి ఎక్కడ కొట్టుకుపోతామో అన్నటువంటి భయం లోపల ఊర్లో వాళ్ళందరూ ఉంటారు. ఇల్లు కూడా ఎగిరిపోతున్నాయా, కప్పులు ఎగిరిపోతాయా అన్నట్టుగా పెద్ద హరికేన్ సుడిగాలి వచ్చేస్తుంది అనమాట. తృణావర్తుడు శ్రీకృష్ణుని పైకి తీసుకెళ్లిన తర్వాత శ్రీకృష్ణుడు అంతకు ముందే తల్లికి రుచి చూపించాడు తను ఎంత బరువు అన్న విషయాన్ని. ఇప్పుడు ఏం చేస్తాడు, విపరీతంగా బరువు పెంచేసుకుంటాడు. ఆ బరువుకి ఏం చేయాలో తెలియదు. అతని శ్రీకృష్ణుడిని భరించలేకపోతాడు. అప్పుడు ఈ శ్రీకృష్ణుడు ఏం చేస్తాడు, ఆ రాక్షసుడి యొక్క మెడ చుట్టూ తన చేతులు రెండు గట్టిగా బిగిస్తాడు. బిగించేసేగానే వాడు గిలగిలా 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 కొట్టుకుని ఏవైతే రెక్కలు కట్ చేసిన తర్వాత పక్షులు ఎలా పడిపోతాయో ఆ రేంజ్ లోపల పడిపోతాడు అనమాట. అప్పటికి గాలి ఎలాగో చనిపోయాడు కాబట్టి గాలి ఊపు తగ్గిపోయింది, సుడిగాలి తగ్గిపోయింది, అన్ని పోయాయి. అందరూ చూసేసరికి ఈ గోపికలందరూ చూస్తారు, ఈ యశోద ఎక్కడో వెతుకుతోంది పాపం. ఈ యశోద దగ్గర తీసుకెళ్లి కొన్ని పిల్లాడు చూడు ఈ రాక్షసుడి మీద ఉన్నాడు అని చెప్పేసి ఇస్తారనమాట. అప్పుడు కూడా యశోదకు తెలియదు ఇతడు ఒక మహానుభావుడైనటువంటి వాడు. ఇంత చిన్న చిన్న పిల్లాడి పైన ఇంతమంది రాక్షసులు అటాక్ చేస్తున్నారు అంటే ఏమి ఆశ్చర్యము. దబదబా తొందరగా పిల్లాడు దొరకగానే అందరూ వచ్చాయో మీ అబ్బాయిని అని చెప్పి తీసుకొస్తారు. ముందు యశోద బాధపడుతుంది అని ఊళ్ళో వాళ్ళందరికీ తెలుసు. వాళ్ళందరూ దబదబా వచ్చేసి తల్లికి అప్పచెప్పగానే ఈయన చాలా నవ్వుతూ చూస్తుంటాడు అనమాట. కౌంట్ 1 2 3 కథం అని చెప్పేసి ఇట్లా సంతోషపడుతూ ఉంటాడు. రాక్షస సంహారం జరుగుతుంది, కర్మకు తగ్గటువంటి ఫలితాలను నేను ఇవ్వగలుగుతున్నాను అని ఆయన. ఇక వీళ్ళందరూ ఏం చేస్తారు, ఇలా సంతోషంగా ఉన్నటువంటి సమయం లోపల వసుదేవుడు ఏం చేస్తాడంటే గర్గుల వారు ఉంటారు అనమాట. ఆయన పురోహితుడు, వాళ్ళ యాదవ కులం పురోహితుడు. ఆయనని నందుడి దగ్గరికి పంపిస్తాడు. రాగానే నందుడు ఆయన చూసి ఆశ్చర్యపోతాడు. ఎందుకు వచ్చారు అంటే ఆయన అంటాడు మీరు రావడం మాకు చాలా సంతోషకరమైనటువంటిది. పూరకరారు మహాత్ములు అంటారు కదా, మీరు ఎందువల్ల వచ్చారు, మీరు రావడం వల్ల మా జన్మ ధన్యమైంది అని అనగానే అప్పుడు ఈ పిల్లలకి నామకరణము చేయాలి అంటే అప్పుడు వీరికి రోహిణి సంతానానికేమో రాముడు అని చెప్పేసి ఈయనకేమో కృష్ణుడు అని చెప్పేసి చెప్తారనమాట. అనగానే మెల్లమెల్లగా పిల్లలు నడుస్తూ ఉంటారు.
నడుస్తూ ఉంటారు, ఆటలు ప్రారంభం అవుతుంది. అప్పటిదాకా చిన్న చిన్న పిల్లలు, కానీ ఇప్పుడేమో మెల్లగా ఆటలు ప్రారంభించుకుంటూ ఉంటారు. వాళ్ళ ఏజ్ ఉన్నటువంటి పిల్లలందరితోటి కలిసి తిరుగుతూ ఉంటారు అనమాట. రకరకాల ఆటలు, ఇక మనం చిన్నప్పుడు ఆడుకున్నటువంటి ఆటలన్నీ కూడా దాగుడు మూతలు, బంతులతో ఆడుకునేవి, ఉయ్యాలలు, దొంగ చోర్ పోలీస్ అంటాం కదా, చోర్ పోలీస్ ఆటలు, ఇవన్నీ చేస్తూ ఉంటే తల్లిదండ్రులందరూ కూడా చూస్తూ సంతోషిస్తూ ఉంటారు. ఇంకా అందరూ బానే ఉంటారు. కానీ చిన్నప్పటి నుంచి కూడా శ్రీకృష్ణుడి పైన అందరూ కూడా కంప్లైంట్ చేసే నెపంతో యశోద దగ్గరికి వస్తూ ఉంటారు. కొంతమంది వచ్చేసి, మా ఇంట్లోపల మా పిల్లలకే పాలు సరిపోవడం లేదంటే మీ పిల్లోడు వచ్చేసి డైరెక్ట్ గా లేగదూడల తాగాల్సినటువంటి పాలను తనే డైరెక్ట్ గా పొదుగులలో తాగేస్తున్నాడు అని చెప్పి కొంతమంది అంటారు. ఇంకోడు అంటాడు, మా ఇంట్లోపల మంచిగా పాలకుండలు మంచిగా మీగడగట్టి చక్కగా పైన పెట్టాము, మీ వాడు వచ్చేసి తను తాగి వాళ్ళ ఫ్రెండ్స్ అందరికీ కూడా తాగించాడు అని చెప్పేసి కొంతమంది కంప్లైంట్ చేస్తారు. ఇంకా కొందరు అంటారు, మా ఇంట్లోపల ఉన్నటువంటి పాలకుండలు అన్ని కూడా పగలగొట్టేస్తున్నాడు అని చెప్పేసి కొంతమంది కంప్లైంట్ చేస్తారు. కొంతమంది అంటారు, అది అందట్లేదు కదా అని చెప్పేసి కింద నుంచి రాళ్ళు కొట్టి ఆ రాళ్ళ నుంచి పాలు వస్తుంటే తాగేస్తున్నారు శ్రీకృష్ణుడి అల్లరి గ్యాంగ్ ఎవరైతే ఉన్నారో అల్లరి గ్యాంగ్ అందరూ కలిసి ఇలా తాగేస్తున్నారు అని చెప్పేసి. ఇంకో కొంతమంది అంటారు, ఇక్కడ పక్కింట్లో పెరుగు తాగి కోడలు మూతికి రాయడంతో అత్తేమనుకుంటుంది కోడలు తాగిందేమో ఇవన్నీ అని చెప్పేసి ఇంట్లో చూస్తేనేమో వస్తువులు ఉండవు, పెరుగు ఉండదు, అవన్నీ చక్కగా కోడలు తాగేసిందని అత్త కోడలు తిట్టుకుంటూ ఉంటారు ఒకళ్ళు. ఇంకొక ఇలాగ వాళ్ళ జుట్లు వీళ్ళ జుట్లు పట్టుకుంటూ ఉంటారు. వీళ్ళందరూ మెల్లమెల్లగా వీరి తల్లి గారికి అందరూ కూడా కంప్లైంట్స్ చేస్తూ ఉంటారు. ఇటువంటి మరెన్నో లీలలు, మహోన్నతమైనటువంటి కథలు మళ్ళీ వచ్చే వారం తెలుసుకుందాం. ఆత్మ సుఖము వీడి నీ ఆట కొరకు పాత్ర పోషణ చేసి సూత్రధారి, విశ్రమించద నీ పాదం ఆశ్రయించి పరమ కరుణాంతరంగా శ్రీ పాండురంగా. జై శ్రీకృష్ణ. ఈ రోజు రాత్రి యక్ష ప్రశ్నలు మనకు 9 గంటలకు ఉంటుంది. ఒక 5 నిమిషాల ముందే అందరూ జాయిన్ అవ్వండి. ఎందుకంటే మనం ఇంతకు ముందు తెలుసుకున్నవి కూడా కొంత రివిజన్ చేసుకోవాలి కదా. ఒక ప్రశ్నకి జవాబు తెలుసుకున్నాము, అది బహుశా అందరూ పూర్తిగా మర్చిపోయి ఉంటారని భావిస్తున్నాను. అది రివిజన్ చేసుకుంటూ మళ్ళీ కొత్త విషయాలన్నీ కూడా మనము తెలుసుకోవాలి. కొద్దిగా టైం పడుతుంది. యక్ష ప్రశ్నలు మనం అనుకున్నట్టుగా యక్ష ప్రశ్నల లోపల పూర్తి స్థాయి జ్ఞానం ఉంది. అది ధర్మరాజుకి అడగడం అనేటటువంటిది ఏదైతే ఉన్నదో అత్యంత ఉన్నతుడైనటువంటి ఒక వ్యక్తికి అడుగుతున్నారు. అంటే అత్యంత ఉన్నతమైనటువంటి జ్ఞానం కాబట్టి ఆ అర్హత లేకుండానే నలుగురు మరణించారు. కాబట్టి అర్హత ఉన్నటువంటి ఒకే ఒక వ్యక్తికి అడిగినటువంటి అమోఘమైనటువంటి అద్భుతమైనటువంటి తత్వచింతన కలిగినటువంటివి యక్ష ప్రశ్నలు. ఇది మనము క్లుప్తంగా చెప్పుకోకుండా వివరంగా చెప్పుకుందామని అనుకున్నాం. ఎందుకంటే మీ అందరూ కోరుకోవడం వల్ల వివరంగా చెప్పుకుందాము అనుకున్నాము. లేకపోతే నేను 2 వారాల్లో చెప్పేసేసి వెళ్ళిపోదాం ముందుకి విరాట పర్వంలోకి అనుకున్నాను. మీ అందరి కోరిక పైన ఒక 10-15 వారాల పాటు ఒక్క యక్ష ప్రశ్నలే తత్వ బోధనతో తెలుసుకుందాము. ప్రతి చిన్న విషయాన్ని కూడా తెలుసుకుందాము అని అనుకున్నాము. ఈ రోజు రాత్రి 8:55కి అది ప్రారంభం. రేపు ఎప్పట్లాగే రఘువంశం ఉంటుంది మనకు. రేపు రాత్రి ఎల్లుండి గీతా జయంతి రోజునాడు అంటే సోమవారం రోజునాడు మొదటి అరగంట గీతా సారము మనం జీవితంలో ఎలా అన్వయించుకోవాలి అనే విషయాన్ని తెలుసుకుంటాము. దాని తర్వాత కొత్తది శంకరాచార్యది ఆత్మబోధ, అది ఉపోద్ఘాతం కూడా మనము చెప్పుకుంటాం. జై శ్రీకృష్ణ. ఇప్పుడు ఈ రోజు చెప్పినటువంటి ప్రవచనంలో ఏమన్నా ప్రశ్నలు ఫీడ్బ్యాక్ ఉంటే చెప్పండి. జై శ్రీకృష్ణ. కళ్ళ కట్టినట్టుగా చెప్పారండి, చాలా బాగుంది. చాలా అద్భుతంగా ఉంది సార్. ఆ కృష్ణుడు కృష్ణుడు ఎదురుగుండా తిరుగుతున్నాడు, చక్కగా ఉంది, చాలా అద్భుతంగా ఉంది సార్. జై శ్రీకృష్ణ. ఎవరికో ఇందాక ప్రశ్న ఉందన్నారు. ఆయన వెనకన ఉన్నారు, మనకి ముందుగా చూపించారు, మనకి ముందు చూపించారు సార్. చాలా బాగుంది సార్. ఆయన పిల్లలు, ఆయన ఫ్రెండ్స్ రెడీగా ఉన్నారు. ఈయన అల్లరి చేయడానికి ఆల్రెడీ కథలు కొట్టాడు, అక్కడేమో రెడీగా ఉన్నారు. అవును సార్. అవును సార్. చిన్న డౌట్ వచ్చింది సార్. అడగమ్మా. అయితే పూతన కూడా ఏమైనా శాపగ్రస్తురాలైన ఒక అయ్యుండొచ్చు కానీ అది మనకు భాగవతంలో తెలియజేయరు. ఉండొచ్చు. వీరందరికీ కూడా కర్మ అనుభవమే ఇదంతా. రాక్షసులందరికీ కూడా కర్మ అనుభవం ద్వారా వారందరూ చనిపోవడం ఉంటుంది. ప్రత్యేకమైనటువంటి కథని మనకు భాగవతం బలిచక్రవర్తి కూతురు అని ఒక కథ ఉంది. కరెక్ట్, అదొక కథ, కానీ అది భాగవతంలో చెప్పవడం లేదు. కానీ సార్ ఆవిడ పాపాలన్నీ దగ్ధమైపోతాయా సార్ పూతనది? అంటే అందరికీ కూడా మోక్షం రావాలి. రాక్షసుల రూపంలో ఉన్న వాళ్ళకి మోక్షం రావాలి, దేవతల రూపంలో ఉన్న వాళ్ళకి మోక్షం రావాలి, మనుషుల రూపంలో ఉన్న వాళ్ళకి మోక్షం రావాలి, చెడు ఉన్న దగ్గర చెడు నిర్మూలింపబడాలి. ఎన్నో కారణాలు ఉన్నాయి ఇక్కడ.
ఇక్కడ కారణాలు ఉన్నాయి. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే పోతనకు మాత్రం మోక్షం కలిగింది అని మనం తెలుసుకోవచ్చు. తర్వాత మళ్ళీ కొంతమందికి శాప విమోచనం జరుగుతుంది. అది మళ్ళీ తెలుసుకుంటాం మనం. చెట్లలోంచి వెళ్తాడు కదా కుబేరుడు యొక్క కుమారులు. సో వాళ్ళ గురించి తెలుసుకున్నప్పుడు మనం అక్కడ మళ్ళీ మనం తెలుసుకుంటాం. కొంతమందికి శాప విమోచనం అవుతుంది, కొంతమందికి ఏమో మోక్షం వస్తుంది, కొంతమంది ఏమో వాళ్ళు దుర్మార్గులు, భూమిపైన భారం అని వాళ్ళని సంహరించడం జరుగుతుంది. ఒక్కొక్క మరణానికి ఒక్కొక్క కారణం ఉంటుంది. ఇంతకుముందు అనుకున్నట్టుగా కారణం లేనిదే ఏ కార్యము జరగదు. భగవంతుడు పంచాయతీలో ఈ 2 పదాలు గుర్తుంచుకోండి మీరు. ఇవాళ మీరు మొత్తం అంతా మర్చిపోయినా సరే ఒక 4 విషయాలు అందరూ కూడా రాసి పెట్టుకోండి. మొదటిది ఏంటంటే కారణం లేకుండా కార్యం జరగదు. కారణం అంటే రీజన్, కార్యం అంటే జరిగిన పని. ఏ పని జరిగినా దాని వెనకాల ఒక రీజన్ ఉంటుంది. భగవంతుడు పంచాయతీలో అన్యాయం ఉండదు. ఇది ఫస్ట్ది. సెకండ్ పాయింట్ ఏంటంటే మనం స్టార్టింగ్ లో చెప్పినట్టుగా శ్రీకృష్ణుడి జన్మకు 2 కారణాలు అని చెప్పి చెప్పుకున్నాం. ఒకటి మోక్షం తెప్పించడం అందరికి, ఇంకోటి దుష్ట సంహారము చేయడము. ఓకే, అఫ్ కోర్స్ ధర్మ బోధన ఇవన్నీ కూడా ఉన్నప్పటికీ కూడా మెయిన్ కారణాలని మనం తెలుసుకున్నాం. ఇవి మిగతావన్నీ కూడా మనం కథల రూపంలో, లీలల రూపంలో తెలుసుకున్నప్పటికీ కూడా అత్యంత ముఖ్యమైన విషయాలు మాత్రం ఇవే. జై శ్రీకృష్ణ. జై శ్రీ సార్. జీవితంలో అన్వయించుకోవచ్చు కదా సార్, ఇట్లా కారణం లేనిదే ఏది జరగదు అని అనేది కూడా. ఎస్ తప్పకుండా అదే మనం అన్వయించుకోవాల్సింది. మనకు అదే అంటే కారణం లేకుండా ఏది జరగదు, కారణం లేకుండా ఈ ప్రపంచంలో ఏ విషయము జరగదు. అది మనం ఇక్కడ మనకు చాలా క్లియర్ గా తెలుస్తూ ఉంటుంది. ఏంటంటే భగవంతుడు తనందరినీ కూడా ఎదురు చూస్తూ వాళ్ళందరూ ఎప్పుడెప్పుడు వస్తారా, వారందరినీ ఎప్పుడెప్పుడు సంహరించాలా అని ఎదురు చూస్తూ ఉంటాడు. సో అందరూ నిద్రపోయినా కూడా భగవంతుడు నిద్రపోడు. ఎందుకంటే ఆయనకు తెలుసు ఏం చేయాలి అనేటటువంటి విషయం ఆయనకు తెలుసు, ఎలా ఉండాలి అనే విషయం ఆయనకు తెలుసు. కాబట్టి భగవంతుడు అన్నింటి కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. సార్, ఆ కంసుడు ఈ పూతనాని చిన్నప్పుడే తీసుకొచ్చేసి పెట్టేస్తాడటండి. పెట్టేసి డైలీ ఆమెకి విషం పెట్టి, విషంతో కలిపిన భోజనం పెట్టి విషకన్యలాగా తయారు చేస్తాడటండి. అలా తయారు చేసి ఇలాగ అది మనకు ఉపయోగిస్తాడు. భాగవతం. ఇప్పుడు ఏంటంటే భాగవతంలో ఉన్న కథలు కొన్ని, భాగవతంలో లేని కథలు కొన్ని. తర్వాత భక్తులు, మహాభక్తులు అనేక రకములైనటువంటి కథలను తీసుకొచ్చారు. ప్రతి కథకు వెనక ఒక కథ తీసుకొచ్చారు. కాకపోతే భాగవతం ప్రకారం మనం వెళ్తున్నాం కాబట్టి ఇటువంటి కథల లోపల లేవు. వీరందరూ కూడా కంసుడి యొక్క వివిధ రాక్షస శక్తులు అని చెప్పి చెప్పుకోవాలంతే. కంసుడి యొక్క వివిధ రాక్షస శక్తులు అంతే. ఇప్పుడు మనకు వచ్చినటువంటి శకటాసురుడు గాని, తృణావర్తుడు గాని, పోతన గాని, వీరందరూ పోతన కాదు, సారీ పూతన. సో కాకపోతే మీరు చెప్పిన కథ విన్నాను నేను కూడా. అవును, విషకన్య అని చెప్పేసి మనకు అప్పుడు అని చెప్పేసి పున్నమి నాగు అని చెప్పి ఒక సినిమా వచ్చిందన్నమాట. ఆ సినిమాకి అప్పట్లో అడిగినప్పుడు ఈ కథ అని చెప్పి చెప్పారనమాట, ఇలా జరిగింది అని చెప్పేసి చెప్పారు. ఉంటాయి కథలు చాలా. ఇప్పుడు ఎన్ని రకాల ఇవి వచ్చేసాయో. తర్వాత భాగవతంలో కూడా రకరకాల వర్షన్స్ వచ్చేసాయి మనకు. అయితే తప్పులేదు, ఏదైనా కూడా మూల కథకు భంగం కలిగించినంత వరకు పర్వాలేదు. అయితే మనం మాత్రం ఒరిజినల్ భాగవతాన్నే, వ్యాసుడి భాగవతాన్ని మాత్రమే తెలుసుకుంటూ, మధ్యలో నారాయణీయం ప్రవచనం కాబట్టి ఇది నారాయణీయంలో ఎంత కవర్ చేశారో వీలైనంత వరకు అంతే కవర్ చేస్తూ, అవసరమైన చోట నారాయణీయం కంటే ఎక్కువ విశేషాలు మనం తెలియజేసుకుంటున్నాం. అయితే పూర్తిగా భాగవతమే తెలుసుకోవాలి అంటే మన ప్లేలిస్ట్ మొన్న పంపించాను, చక్కగా చూసుకోండి. అందులో 70 వారాల పైన మనము భాగవతాన్ని తెలుసుకున్నాము. అది ఒకసారి చూస్తే అందులోపల అంతా ఇక కంప్లీట్ వ్యాస భాగవతమే. అందులోపల ఇక ఇది లేదనమాట, పోతన భాగవతము అవి ఇవి కలిపింది లేదు. అది వీలైన వాళ్ళు చూసుకోండి. ఇప్పుడు మాత్రం నారాయణీయంలో ఎంత ఉందో దాన్ని మనము భాగవతం నుంచి తీసుకుని చెప్తున్నాను నేను అంతే. చెప్పి మళ్ళీ ఎక్కడెక్కడ తేడాలు ఉన్నాయో కూడా చిన్న చిన్న తేడాలు కూడా నేను చెప్పడం జరుగుతుంది. జై శ్రీకృష్ణ. కృష్ణుడు కథ ఎంత విన్నా తనివి తీరదండి, ఎంత విన్నా ఇంకా వినాలి కృష్ణుడు. కరెక్ట్. సార్, భీష్మాచార్యులు, ద్రోణాచార్యులు వాళ్ళు రాక్షస సంస్థనే వచ్చారా అని అన్నారని. అవునమ్మా కరెక్ట్. అది మనము అరణ్య పర్వంలో తెలుసుకున్నాం. మీరు మర్చిపోయి ఉంటారు, అరణ్య పర్వంలో తెలుసుకున్నాం మనం. అది మహాభారతం ఏదైతే మనం రాత్రిపూట చెప్పుకుంటామో, శనివారం రాత్రి, దాంట్లో ఆల్రెడీ వచ్చాయి. అవి రాగానే వాళ్ళ కళ్ళు ఎర్రబడము, వాళ్ళ శరీరంలో చిన్న చిన్న మార్పులు వాళ్ళే గ్రహిస్తారు. ఏం జరుగుతుంది అని అనుకుంటారు. కర్ణుడు లోపల కూడా వచ్చినటువంటి పెను మార్పులు. ఎందుకంటే అప్పటి వరకు తనలో ఉన్న రాక్షస అంశనే కాకుండా నరకాసురుడి అంశ కూడా కర్ణుడిలో ప్రవేశిస్తుంది అనమాట. అప్పుడు అతని లోపల క్రూరమైనటువంటి భావాలు మరింత పెరుగుతాయి అని చెప్పేసి చక్కగా భాగవతంలో చాలా చక్కగా డిస్క్రైబ్ చేశారు. ద్రోణుడు, భీష్ముడు, అందరి కృపాచార్యుడు, మహానుభావుడు, ఆయన లోపల కూడా
రాక్షస భావాలు పెరిగిపోతూ ఉంటాయి. అంటే దుర్యోధనుడి వైపు ఉన్న వాళ్ళందరూ రాక్షస కులానికి సంబంధించిన వాళ్ళేనండి. అవును అవును అవును. ఆ రాక్షస అంశాలన్నీ కూడా వీరి లోపలికి ప్రవేశిస్తాయి. ఎందుకంటే ఇది దేవతలకు రాక్షసులకు మధ్య జరిగేటటువంటి యుద్ధము. దేవతలు రాక్షసులు కొట్టుకుంటూ మిగతా వాళ్ళందరినీ కూడా చంపేస్తారు. అంటే ఈ 10 మంది, ఈ 5గురు, ఈ 100 మంది, 105 మంది కలిపి ఏం చేశారు వాళ్ళు? 18 అక్షౌహిణులు అంటే 18 లక్షలు సుమారుగా ఆ ఏనుగులు, గుర్రాలు, మనుషులు, భటులు అందరినీ చంపేశారు అనమాట. అలా భూమి మీద భారం పూర్తిగా తగ్గిపోయింది. తగ్గగానే కలి ప్రవేశిస్తాడు. ఎందుకంటే కలి ప్రవేశించిన తర్వాత ఈ 18 లక్షల్ని మేనేజ్ చేయడం కష్టం. పెరుగుట విరుగుట కొరకే అని అంటారు కదా, అందుకోసమే అన్నమాట. ఎందుకంటే భూమి మీద మాత్రమే ఆ భారము అంటే భూమి పెరిగే అవకాశం లేదని తెలుసుకున్నాం కదా, అందువల్ల ఇది జరుగుతుంది. ఒకవేళ భూమి కూడా పెరిగే అవకాశం ఉంటే ప్రాబ్లం ఉండేది కాదు, ఎంతమంది పెరిగినా ఏమై ఉండేది కాదు. కానీ మన దగ్గర ఏమవుతుందంటే పెరగడము తరగడము జరిగి తీరవలసిందే. అది భూమి యొక్క సైజు చిన్న. అందుకే భూమి ఎప్పుడైతే భారం పెరుగుతుందో అప్పుడు వెళ్ళి భగవంతుడికి మొరబెట్టుకుంటూ ఉంటుంది అనమాట. జై శ్రీకృష్ణ సార్, మీరు ఇప్పుడు అన్నారు కదా భీష్ముడికి కూడా రాక్షస తత్వం ఎంటర్ అవుతుందని. అంటే అది వాళ్ళలోని ఆ రజస్ అన్నది ఉంటుంది, అది బయటకు వస్తుంది అంటారా సార్? అది రాక్షసత్వము అంటే రజోగుణాలు ఉంటాయి, అవి రజోగుణాలు. అండ్ ఇంకోటి మనము రాక్షస తత్వము గురించి తెలుసుకున్నప్పుడు ఆసురి లక్షణాలు అని చెప్పి భగవద్గీతలో తెలుసుకున్నాం. దైవీ లక్షణాలు, దంభం, దర్పము, ఇవన్నీ నేనే, ఇటువంటివన్నీ కూడా వస్తాయి. ఈ అతిమానిత, ఇవన్నీ ఏవైతే ఉంటాయో అవన్నీ వస్తాయి, అవన్నీ కూడా వస్తాయి అనమాట. వచ్చినప్పుడు ఏమవుతుందంటే రాక్షస ప్రవృత్తిలోకి మారిపోతారు. అంటే వారిలో ఉన్న సాత్విక లక్షణాలు ఉంటాయి కొన్ని, కానీ అవి అణిగి ఉంటాయి. ఉదాహరణకి ప్రిడామినెంట్ అయిపోతాయి. రాక్షస లక్షణాలు ప్రిడామినెంట్ గా అవుతాయి. ఇప్పుడు మీరు ఎవరిని చూసినా ప్రపంచంలో అట్ హార్ట్ ఎవ్రీబడి ఈజ్ సాఫ్ట్. మీరు ఎవరినైనా కనుక్కోండి, ఎవరిని చూసినా కూడా సాఫ్ట్ గానే ఉంటారు. కానీ అవతల వాళ్ళ విషయంలో వాళ్ళు ఎలా బిహేవ్ చేశారు అనే దాన్ని బట్టి కదా అవతల వాడు వీడు రాక్షసుడా. ఒకే వ్యక్తిని కొంతమంది రాక్షసులు అంటారు, కొంతమంది దేవతలు అంటారు. కొంతమంది అంటారు ఆయన చాలా మంచివాడి, పొలిటికల్ లీడరు, మేము వాళ్ళ ఇంటికి వెళ్తే మాకు 100 రూపాయలు ఇచ్చారు అని. కొంతమంది అంటారు ఆయన సభకి వెళ్తే మమ్మల్ని కార్లతో కొట్టారు అని చెప్పి కొంతమంది అంటారు. సో అలాగా చెప్పలేము, ఈ లక్షణాలన్నీ ఒకరిలోనే ఉంటాయి. అయితే ఇది ప్రారంభమైనటువంటిది మాత్రము ఇలా ఒకే వ్యక్తిలో రకరకాల లక్షణాలు రావడం అనేది ప్రారంభమైంది మాత్రము పూర్తి స్థాయిగా ద్వాపర యుగమే. అంతకుముందు సాత్వికులు వేరే, రాజసికం ఉన్న వాళ్ళు వేరే, తామసగుణం ఉన్న వాళ్ళు వేరే ఉండేవారు. కానీ ఎప్పుడైతే ద్వాపర యుగం వచ్చిందో ఒకే మనిషి లోపల రకరకాల లక్షణాలు రావడము మొదలయ్యాయి అనమాట. ఆ తర్వాత అవి మనకు కలియుగంలో వచ్చి ఇప్పుడు మనలోనే రాక్షసులు ఉన్నారు, మనలోనే దేవతలు ఉన్నారు. కానీ ఈ అంశం ప్రారంభమైంది, ఈ ట్రెండ్ ప్రారంభమైంది మాత్రము మనకు ద్వాపర యుగ అంతం లోపల. ద్వాపర పురుషుడు, కలి పురుషుడు ఉంటారు కదా, ద్వాపర పురుషుడి యొక్క లక్షణాలు ఇవి. ద్వాపర పురుషుడి యొక్క లక్షణాలు. ఓకేనా? ఇంకెవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా? జై శ్రీకృష్ణ. ఇంకెవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా? శ్రీకృష్ణ సార్, ప్రేమకు రూపం ఇస్తే కృష్ణుడు, ధర్మానికి రూపం ఇస్తే రాముడు సార్. జ్ఞానంకు అదేదో చెప్పారు సార్, నాకు ఇక్కడ సౌండ్స్ వల్ల వినిపించలేదు సార్. స్థితప్రజ్ఞుడు. ఓకే సార్. ఓకే, సార్ ఇప్పుడు బలరాముడు ఆదిశేషు అవతారమా లేకపోతే కృష్ణుడి అవతారమా సార్? ఆదిశేషుడు అవుతారు. ఒకసారి కృష్ణుడి అంశనే బలరాముడు కూడా అంటారు. అది ఇస్కాన్ వాళ్ళు అంటారు. ఇస్కాన్ వాళ్ళు అసలు శ్రీరాముడిని కూడా చెప్పారు. వాళ్ళు హరే రామ హరే కృష్ణ అని చెప్పి వాళ్ళు ఏదైతే చెప్తారో అందులో రాముడు శ్రీరాముడు కాదు, అందులో రాముడు అంటే బలరాముడు అన్నమాట. సో వాళ్ళ కాన్సెప్ట్స్ కూడా డిఫరెంట్, ఇస్కాన్ వాళ్ళ కాన్సెప్ట్స్ కూడా డిఫరెంట్. వాళ్ళ కాన్సెప్ట్స్ డిఫరెంట్, వాళ్ళు చెప్పే లోకాలు డిఫరెంట్, వాళ్ళు చెప్పే మార్గం కూడా డిఫరెంట్ ఉంటుంది. పూర్తిగా హిందూ మతంకి అనువుగా ఉండవు. వాళ్ళవి కేవలం కృష్ణుడి యొక్క కొన్ని పుస్తకాలని వాళ్ళకు తగ్గట్టుగా మార్చినవే ఇస్కాన్ లో ఎక్కువ ఉంటాయి అన్నమాట. మీరు అక్కడ తెలుసుకున్నప్పుడు అక్కడ రాముడు అంటే బలరాముడే, శ్రీరాముడు. మన వరకు అయితే ఆదిశేష అవతారమే కదండి. 100% ఆదిశేషుడు అవతారమే. లక్ష్మణుడు కూడానా సార్? లక్ష్మణుడు కూడా. అదే ఎవరో అడిగారు నన్ను, అందుకని మిమ్మల్ని అడిగి డౌట్ తీసుకున్నాను. 100% మీరు అసలు అనుమానమే లేదు, ఆదిశేషువే జన్మనెత్తుతాడు.
నాకేం లేదని ఆదిశేషువే ఏడవ రీజన్ అడిగారు. గర్భము. రీజన్ అడిగితే నేను చెప్పలేకపోయాను. ఇది బలరాముడు కూడా కృష్ణుడు అంటారు కదా, ఒకసారి మిమ్మల్ని అడుగుదాం. బలరాముడు కూడా విష్ణుమూర్తి అనే అంటారు, అవును కొంతమంది. కానీ బలరాముడు యాక్చువల్ గా ఆదిశేషు అవతారం. అందుకే ఏడవ గర్భం లోపల ఆదిశేషుడిని జన్మమెత్తమని చెప్పి చెప్తారు అనమాట. తన 8వ గర్భంలో ఎత్తుకున్నాడు సంకర్షణుడు అని పేరు కూడా వస్తుంది కదా సార్ దానికి? ఉంది. అది మనకి ఎక్కడ వస్తుందంటే, మనకు మొట్టమొదట మనకు ఏదైతే విష్ణుమూర్తి అవతారం అని చెప్పి చెప్తారో అందులోపల తనలోని ఒక రూపంని ఈయనకు అందిస్తారు అన్నమాట, ఆదిశేషుడికి అందిస్తారు. కానీ అక్కడ మీనింగ్ వేరు. అక్కడ మనకి ఏవైతే సంకర్షణుడు, ఆ వాసుదేవుడు, ప్రద్యుమ్నుడు, అనిరుద్ధుడు అనేవి భగవంతుడి యొక్క 4 రూపాలు. 4 రూపాలు అంటే చతుర్వ్యూహ నారాయణుడు ఈ రూపంలో 4 రూపాలు అన్నమాట. అక్కడ సంకర్షణుడు అంటే ఏంటి అంటే బంధించేవాడు అని మీనింగ్ అన్నమాట. అహంకారాలతో బంధించేవాడిని సంకర్షణుడు అంటారు. ఆ మీనింగ్ తోనే అక్కడ చెప్తారు. కానీ ఎస్, సంకర్షణుడే బలరాముడు. సంకర్షణుడికి బలరాముడి పేరు సంకర్షణుడు అని కూడా అంటారు, అది కరెక్ట్. కానీ అక్కడ ఎవరైతే చతుర్వ్యూహ నారాయణులు ఎవరైతే ఉన్నారో, ప్రద్యుమ్నుడు, అనిరుద్ధుడు, ప్రద్యుమ్నుడు మహత్తుకి, అనిరుద్ధుడేమో మనస్సుకి, అహంకారానికేమో సంకర్షణుడు, అహంకారం ద్వారా బంధించే వాడికి సంకర్షణుడని, అందరిలో జీవంగా ఉన్నవాడిని వాసుదేవుడు అని అంటారు. అంటే ఇది గర్భవిచ్ఛిత్తి అయ్యి మళ్ళీ ఆ గర్భంలోకి వెళ్తాడు కాబట్టి సంకర్షణుడు అని పేరు వచ్చింది అని అంటారు కదా. కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్, అది కూడా అంటారు. ఎస్ ఎస్ ఎస్, మీరు అన్నది దేవకి గర్భంలో నుంచి తీసి మళ్ళీ రోహిణి గర్భంలో, కరెక్ట్ మీరు అన్నది గర్భంలో పెడతారు కాబట్టి. అవును, మనం అది భాగవతంలో కూడా చెప్పుకున్నాం. మనం భాగవతం వచ్చినప్పుడు కూడా మాట చెప్పుకున్నాం. యు ఆర్ రైట్, కరెక్ట్, 100% కరెక్ట్. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ. సార్, చెప్పండి. మహాభారత అరణ్య పర్వంలో శ్రీకృష్ణుడు వీళ్ళని అరణ్యంలో ఉన్నప్పుడు కలవడానికి వచ్చినప్పుడు పాండవులు ధర్మరాజు అడుగుతాయండి సార్, మనశ్శాంతి కావాలి, దానికి ఒక మంత్రం చెప్పమని. మంత్రం ఉపదేశించమంటే ఆయన కాగితం మీద రాసిచ్చి వెళ్ళిపోతాయంట, నేను వెళ్ళాక చూడు అని. అప్పుడు ఏంటంటే అది చూస్తే ధర్మరాజు ఇది ఎప్పటికీ దొరకదు అని అంటారంట. ఇప్పటికీ కొనసాగుతుంది ఇది కథ. బేసికల్ గా ఇది కథ, ఇది మనకు చెప్పడం కోసం అని చెప్పేసి చెప్తారు. ఇది మన ఒరిజినల్ సంపూర్ణ భారతం ప్రకారం లేదు, కానీ చక్కటి కథ అది. ఎందుకంటే ఆయన యుద్ధం అయిపోయిన తర్వాత అరణ్యంలో ఉన్నప్పుడు చూసినప్పుడు ఇందులో చూసినట్టయితే ఇది ఎక్కువ రోజులు ఉండదు అని చెప్పి, అదే విధంగా భోగాలు ఉన్నప్పుడు కూడా చూస్తున్నాడు, ఏది ఎక్కువ రోజులు ఉండదు, కష్టాలు ఎక్కువ రోజులు ఉండవు, సుఖాలు ఎక్కువ రోజులు ఉండవు అని చెప్పి చెప్పడం అనే దానికి. కాకపోతే దానికి మన పురాణ ప్రమాణాలు ఏవి లేవు, కానీ చక్కటి కథ అది, చక్కటి కథ. పురాణ ప్రమాణాలు వ్యాస భారతంలో ఉందని యూట్యూబ్ లో షార్ట్స్ లో ఇచ్చారు సార్, అది మిమ్మల్ని అడుగుదాము. అవును, అలా. కానీ మంచి కథ అది, చాలా మంచి కథ, అది అందరూ గుర్తుంచుకోవాల్సినటువంటి కథ. అదే విధంగా మనం ఇంకొక కథ కూడా తెలుసుకుంటూ ఉంటాం చూడండి, అది కూడా మంచి కథ. అంటే అది మన పురాణాలలో భారతాలలో లేదు కానీ అది కూడా మంచి కథ. ఏది తీర్థయాత్రలో చేస్తాను అంటే శ్రీకృష్ణుడు వెళ్లకుండా ఒక సొరకాయ ఇచ్చాడని విన్నారు కదా అందరూ, చెప్పరా పోరి? కాకరకాయ ఇస్తాడు సార్, కాకరకాయ చేదు పోలేదు కదా, కాకరకాయ చేదు పోలేదు కదా అంటాడు. సొరకాయని తీసుకుని అన్ని చోట్లకి తీసుకెళ్తాడు, అన్ని చోట్ల వీళ్ళతో పాటుగా నా బదులుగా ఈ సొరకాయని తీసుకెళ్ళండి అంటాడు. ఇది కథ, ఇది నిజంగా ఏ గ్రంథంలోనూ లేదు, కానీ మంచి కథ. ఇలాంటి కథలు చాలా వచ్చాయి, అవన్నీ తప్పు కాదు, మనలో మార్పు తేవడానికి ఉపయోగపడేవి. అలా సొరకాయని తీసుకెళ్లి వీళ్ళతో పాటు అంతా అన్ని నదులలో ముంచి చివరికి వెనక్కి వచ్చి దాన్ని వండితే అదంతా కుళ్ళిపోయిన ఇది ఉంటుంది అనమాట. ఉంటే అప్పుడు ఏంటి కృష్ణ ఇలా జరిగింది అంటే, మరి తీర్థయాత్రలలో వచ్చే ఫలితం అదే అని చెప్పి చెప్తాడు అనమాట. అంటే మన లోపల మార్పు రావాలి, ఎక్కడికి వెళ్ళినా కూడా ఊరికే నీళ్ళలో మునగడం వల్ల ఏమీ లాభం లేదు అని చెప్పి చెప్పడం కోసమని ఆ కథ చెప్తారు. కాకపోతే ఆ కథకి ప్రమాణం ఏమీ లేదు, కానీ మంచి కథ. అంటే మన లోపల మార్పు రానప్పుడు ఆధ్యాత్మికత అనవసరము అని చెప్పి చెప్పడానికి కోసమని ఆ కథ చెప్తారు అనమాట. మంచి కథ అది. ఓకేనా? 4:30 అయింది, మళ్ళీ మీరు అందరూ రెస్ట్ తీసుకోండి. నాకు జై శ్రీకృష్ణ. చెప్పండి వెంకటేశ్వర్ గారు, చెప్పండి. ఏం లేదు సార్, ఇప్పుడు ఈ కృష్ణుడి లీలలు కానీ అది భగవంతుడి లీలలు ఆలోచిస్తుంటే అంతుపట్టట్లేదు. ఇప్పుడు ఆ ద్వాపరయుగంలో అప్పట్లో జరాసంధుడి సైన్యాన్ని, కురుక్షేత్రం సైన్యాన్ని ఇంచుమించు కోట్లోపు ఉంటారు రాక్షసులు. ఇప్పుడు ప్రజెంట్ చూస్తుంటే 800 కోట్లు ఉన్న జనాభా, అందులో 1 కోటి కానీ పైన ఉంటారు కదండి మినిమం. చాలా మరి ఇలా ఎంత అధర్మం పెరిగిపోతున్నా సరే అదే, బట్ మనం అంచనా వేయలేం అది. ఇలాంటి ఆలోచనలు ఒకసారి అలాగా మనం వస్తూ ఉంటాయి, దానికి ఆన్సర్లు ఉండవు.
ఉండవు. శ్రీకృష్ణుడు వచ్చేసరికి కూడా ద్వాపర యుగం తీసుకుంటే ద్వాపర యుగం కూడా చిన్నది కాదు. ద్వాపర యుగం కూడా 8,64,000 సంవత్సరాలు ఉంటుంది. ఆ ద్వాపర యుగంలో మనము చివరి భాగం మాత్రమే కేవలము 5,000 నుంచి 5,500 సంవత్సరాల కింద జరిగిన కథని మాత్రమే తెలుసుకుంటున్నాం. కానీ అంతకు ముందు కూడా ఎన్నో కథలు జరిగి ఉండొచ్చు. కాకపోతే వాటిని ఎక్కడ ఎవరో హిస్టరీ లాగా రాయలేదు. ఉండుంటారు, చాలా మంది ఉండుంటారు. ఇప్పుడు మనకు జరిగేది కలియుగం అనేటటువంటి చిన్నది, అధర్మమైనటువంటి ఇది కాబట్టి కలియుగం అనేటటువంటిది చిన్నది. కేవలం 4,32,000 సంవత్సరాలు మాత్రమే ఉంటుంది. అందుకని తొందరగా కొట్టుకుపోతుంది ఇది. అయితే మనకేంటంటే 100 ఏళ్ళు బతకడమే మనకు పెయిన్ఫుల్ గా ఉంది. అయితే దానికి మనం ఎలా గుర్తించాలంటే కలియుగం లోపల ఒకటే గుర్తించుకోవాలి, ఏంటంటే ధర్మబద్ధంగా ఉన్నప్పుడు పరిణతి వచ్చినప్పుడు మనకు కష్టాలు కష్టాలుగా అనిపించవు. ఎందుకంటే మనము జ్యోతిష్ శాస్త్రంలో ఏం నేర్చుకున్నాము, కష్టాలు సుఖాలు పుట్టినప్పుడే వస్తాయి. ఎలాగా, మనం పుట్టినటువంటి లగ్నంతో ఇటు సైడ్ మనము గురువు యొక్క గ్రూప్ లో చేరతాము, లేదా శని యొక్క గ్రూప్ లో చేరతాము. గురువు యొక్క గ్రూప్ అంటే ఏంటి, జీకేకే, గురువు, కేతువు, కుజుడు. ఇటు మనము శని గ్రూప్ లో చేరాము అంటే శని, బుధుడు, రాహువు, శుక్రుడు, వీళ్ళది ఒక గ్రూపు. ఇందులో జాయిన్ అయితే వీళ్ళ కోపము, ఇందులో జాయిన్ అయితే వాళ్ళ కోపం. సూర్య చంద్రుడేమో పొజిషన్స్ ని బట్టి వాళ్ళు మనకు మంచి గాని చెడు గాని చేస్తూ ఉంటారు. సో కాబట్టి పుట్టుకతోటే మన జీవితం డిసైడ్ అయిపోయింది ఆల్రెడీ. మన పుట్టుకతోటే మన జీవితంలో మనం మంచిగా ఉంటామా చెడ్డగా ఉంటామా, ఏ దశ మనకు బాగుండదు జీవితంలో అనేది పుట్టుకతోటే తెలిసిపోయింది. సో మరి మనం ఏం సాధించాలి అంటే ఏ దశలో అయినప్పటికీ కూడా కృంగిపోయినటువంటి మనస్తత్వాన్ని మనము పాటించాలి. అంటే డిటాచ్డ్ గా ఎంత ఉండగలిగితే, ఎంత అలవాటు చేసుకోగలిగితే, పూర్తిగా ఉండగలమా, ఉండలేం. ఎంత అలవాటు అయితే అంత డిటాచ్డ్ గా ఉండగలుగుతూ జరుగుతున్న పరిణామాలను సాక్షిగా చూస్తూ వెళ్ళిపోయినట్లయితే బాధ తగ్గుతుంది, మనని మనము కొంతవరకు నియంత్రించుకోగలుగుతాము. కానీ అన్నింటినీ పట్టుకుని ఆలోచిస్తూ ఇవన్నీ చేసుకుంటూ ఉంటే మనకు బాధ అనిపించడం సహజం. అండ్ కలియుగంలో ఇంకా ఇప్పుడు మనం ఉన్నటువంటిది ప్రథమ పాదమే. సో కాబట్టి ఇంకా ఘోరాలు చూడబోతున్నామని చెప్పి ఫ్యూచర్ లో అది ఒక సంకేతం అన్నమాట. కాబట్టి కోట్లాది మంది ఉన్నారు. ఎన్నో అక్షౌణీలు అంటారు కదండి, అక్షౌణీలు. అక్షౌహిణి అంటే 1,05,000 ఎంతో ఉంటుంది. అది 1,05,000. అందులోపల గుర్రాల సంఖ్యకు డబుల్ రథాలు, రథాల సంఖ్యలో సగం డబుల్ గుర్రాలు. దానికంటే ఉంటుంది. ఒకసారి మీరు గూగుల్లో కొట్టి చూడండి. నేను ఇంతకు ముందు చెప్పాను కానీ నాకు ఇప్పుడు నోటికి లేవు. మొత్తం కలిపి 1,08,000 ఎంతో అవుతుంది మొత్తం మీద. అదంతా అంటే 1,00,000 సుమారుగా. అక్షౌహిణి అంటే 1,10,000 మధ్యలో అనుకోండి. అలా 18 అక్షౌహిణులు అంటే రెండు సైడ్స్ సైన్యం కలుపుకుని, ఒకటి 11, ఒకటి 7. సో మొత్తం 18 అక్షౌహిణులు. 18 అక్షౌహిణులు అంటే మీకు సుమారుగా 19 లక్షల మంది జనాలు, ఏనుగులు, గుర్రాలు అన్ని కలుపుకుని, కాల్బలం అందరూ కలుపుకుని మొత్తం అన్ని కూడా వెళ్ళిపోతాయి. మీకు మిగిలేది ఎవరయ్యా అంటే కౌరవుల వైపు 3 మిగులుతారు, కృతవర్మ, కృపాచార్యుడు, అశ్వత్థామ. పాండవుల వైపు 6 మిగులుతారు, పంచపాండవులు, సాత్యకి. అంతే. ఇంకా మిగతా వాళ్ళందరూ చచ్చిపోతారు. అందరూ ఏనుగులు, గుర్రాలు, సైనికులు. అందుకే కదా ధర్మరాజు పాపం ఆయన సంపాదించిన డబ్బంతా కూడా వీళ్ళందరికీ తద్దినాలు పెట్టడంలోనే గడిచిపోతుంది. పెదనాన్నతో ఎన్నో రోజులు తద్దినాలు పెట్టిస్తాడు. తర్వాత పెదనాన్న కోపంతో వెళ్ళిపోతాడు కదా, ఆయన కోపం కాదు వెళ్ళిపోతాడు కదా, మొత్తం ఈయననే పెడతాడు. డబ్బేది, మొత్తం డబ్బంతా దానికే. అట్లా. చిన్న సందేహం అడగచ్చునా? అడగమ్మా. ఇట్లా అష్టమ గర్భం శ్రీకృష్ణుడు, అంతకు ముందు గర్భ విచ్చిత్ అయింది అన్నట్టు చెప్తున్నారు. అది రోహిణి గర్భంలో సంకర్షణుడు. అది దాని గురించి ఇంకా వివరం ఏమి ఉండదా సార్? ఈయన పెళ్ళైన తర్వాత ఇక్కడ ఉన్నారు, రోహిణి అక్కడ ఉన్నారు కదా, ఈయన చెరసాల్లో ఉన్నారు. అప్పుడు ఆమెకి గర్భం అనేది అట్లా అంటారా? అంటే అప్పటికి ఆయన మరి జైల్లో పెట్టలేదేమో. అంతేకాకుండా ఇప్పుడు కృష్ణుని ఇక్కడి నుంచి అక్కడికి ఏమైనా దాటించి తీసుకువెళ్లారు, కానీ మరి అది ఎలాగా అన్నది, గర్భం అటు నుంచి ఇటు ఎలా మార్చారు అన్నది దాని వివరం ఏం లేదు కదా. అవును, అది ఆటోమేటిక్ గా అందరూ మ్యూట్ లో వచ్చేసేయండి. యోగమాయతోడు పంపిస్తారంటారు కదా, యోగమాయ ద్వారా జరిగింది. అయితే కానీ ఒకటి కదా, ఇప్పుడు ఏంటంటే నాకు తెలిసి రోహిణి యొక్క గర్భానికి ముందు తర్వాత ఈయనని జైల్లో పెట్టుండాలి బహుశా.
ఈయన జైలు లోపల 7-8 టైంకి పెట్టుండాలి, బహుశా 8 టైంకి పెట్టుండాలి, 7-8 టైంకి పెట్టుండాలి. సో అంతవరకు కూడా రోహిణి వసుదేవుడు భార్యగానే ఉండి ఉండాలి. సో అది మీ అనుమానానికి అది జవాబు అయ్యి ఉండవచ్చు. అంటే ఎప్పుడు నేను అసలు ఆ యాంగిల్లో ఆలోచించలేదు, కానీ ఎస్ మీరు అన్న జెన్యున్ డౌటే. చూస్తాను నేను కూడా, ఎక్కడైనా నాకు కూడా జవాబు దొరుకుతుంది. కలుసుకోవటానికి మా కంసుడు ఏర్పాటు చేస్తాడు అన్నట్టు కూడా ఉంటుంది చేసుండవచ్చు కూడా. భార్యలను కలుసుకోవడానికి కలుసుకొని స్వేచ్ఛ ఇస్తాడని ఉంటుంది సార్. ఇస్తాడు. జై శ్రీకృష్ణ సార్. అంతే. జై శ్రీకృష్ణ సార్. చెప్పండి మేడం. ధన్యవాదాలు. ఈ సేమ్ డౌట్ వచ్చినప్పుడు వాళ్ళు చెరసాల్లో ఉన్నప్పుడు రోహిణికి గర్భం వస్తే అంటే లోకులందరూ ఏమనుకుంటారు అని అది అన్నప్పుడు ఎవరో అన్నారు సార్, అది యోగమాయతో అది ఎవరికి అటువంటి ఆలోచనే లేకుండా పోయింది అన్నట్టు చేసి ఉండవచ్చు, అయి ఉండవచ్చు, ఏదైనా అయి ఉండవచ్చు. అంటే మనకు భాగవతంలో దాని ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేదు కాబట్టి మనం దాని గురించి చెప్పలేము. ఎందుకంటే మనము ప్రామాణికంగా తీసుకునేది కేవలం భాగవతమే, సింపుల్. భాగవతంలో దీనికి సంబంధించిన అడిగింది కూడా అదే సార్. భాగవతంలో అంతవరకే చెప్పారా? భాగవతంలో అంతవరకే చెప్పారు. మనం ఎలా ఇంటర్ప్రిట్ చేయాలి అంటే, ఈయన తన భార్యలను కలుసుకునే స్వతంత్రం ఉండాలి, నంబర్ 1. నంబర్ 2 ఏంటంటే, ఆయనకి చెరసాల బహుశా ఈ చివరిలో వేసి ఉండాలి. అంటే శ్రీకృష్ణ గర్భం కంటే లేదా 7th గర్భం కంటే కొద్దిగా ఆ టైం లోపల బహుశా వేసి ఉండవచ్చు అని అనుకోవడమే. ఇంకా అంతకుమించి మనకు వేరే శ్రీకృష్ణ సార్ కొన్నిట్లో అలాగే రాస్తుంటారు సార్ మీరు అన్నట్టు. అంటే మొదట్లో వదిలేశాడు, తర్వాత ఇంకా వరుసగా పెరిగిపోతే శత్రువులు పెరిగిపోతారు నీకు అని వాళ్ళు సలహా ఇచ్చేలేకి ఎవరో అలా చేశాడు అని. ఎవరో కాదు, నారదుడు. ఇందాక మనం అనుకున్నాం నారదుడు అని. సో మొదట్లో స్వతంత్రం ఉంది. ఆ సమయం అంటే ఆ కొద్ది సమయం మనకు తెలియదు ఆ రోజుల్లో. బట్ ఎనీవే, ఇంకా చిన్న చిన్న ప్రశ్నలు మానేయండి, ఇక వడ్డీ అంత డీప్ గా వెళ్ళద్దు. ఇక అలా కూడా కాదండి, అష్టమ గర్భం వల్ల ప్రమాదం ఉంది కాబట్టి అంతవరకు ఫ్రీగానే వదిలేస్తాడు కదండి వాళ్ళని. అంటే వదిలేడు, చెరసాలలో పెడతాడు. అయితే అది అష్టమ గర్భంకి ముందు పెట్టాడా సప్తమ గర్భంకి ముందు పెట్టాడా అనేది ఒకసారి నేను చూసి చెప్తానన్నాను అంతే. అది సప్తమ గర్భానికి ముందు పెట్టాడా జైలు లోపల, అష్టమ గర్భానికి ముందు పెట్టాడా? అష్టమ గర్భానికి ముందు పెడితే నో ప్రాబ్లం, మనకి ఏ డౌట్స్ లేవు. సప్తమ గర్భానికి ముందు పెడితే మనకి కొత్త అనుమానాలు, కొత్త డౌట్స్. చక్కటి కథ లోపల మీరు చిక్కటి డౌట్స్ క్షమించండి గురువు గారు. అయ్యో లేదండి, నేను జోక్గా అంటున్నాను, నేను జోక్గా అంటున్నాను. ఉందండి, మనకే ఇన్ని డౌట్స్ వస్తే ఆ రోజుల్లో ఎక్కువ డౌట్స్ వచ్చిండేవి. కాబట్టి ఖచ్చితంగా వసుదేవుడికి ఫ్రీడమ్ ఇచ్చే ఉండాలి. జై శ్రీకృష్ణ. కృష్ణుడు అవతరించాడండి, కానీ కడుపులోంచి పుట్టలేదండి. అతను అన్ని ఆయుధాలతోనే అవతరించాడటండి. అవును. యోగమాయ మాత్రము ఇక్కడ గర్భంలోంచి వచ్చినప్పుడు యోగమాయను అక్కడికి తీసుకెళ్తారు. సారీ, యోగమాయని ఇక్కడ మన ఈమె దగ్గర కూర్చోబెడతారు. కానీ ఇంకా మనకు అట్లా చెప్పారు, నెలల నుండి ఆవిడ నుంచే పుట్టాడు అని చెప్పేసి చెప్తారు. ఎందుకంటే శ్రీకృష్ణుడు అఫీషియల్ గా వారికి పుట్టాలి. ఎందుకోసం అంటే 3 జన్మలు వాళ్ళకు పుడతాను అని చెప్పేసి అన్నాడు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకు పుట్టి తీరాలి. అవతరించడు, ఆయన పుట్టియే ఉండి ఉండాలి. పుట్టినవాడు కాబట్టి అవతారం కూడా చాలించాల్సినటువంటి అవసరం వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా దేవకి, ఎందుకంటే అప్పటికి 2 జన్మలకు కూడా ఆయన పుట్టాడు, వాళ్ళకి అవతరించలేదు, వాళ్ళకు పుట్టాడు. ఎవరికి? ఇదే దంపతులకు, సుతపుడు కృష్ణి, తర్వాత నెక్స్ట్ 2వది అదితి కశ్యపులు, 3వది దేవకి వసుదేవులకు. కాబట్టి 3 సార్లు కూడా ఆయన జన్మించాడు అని చెప్పి మనం తెలుసుకోవచ్చు. జై శ్రీకృష్ణ సార్. జై శ్రీకృష్ణ సార్. సుభద్ర శ్రీకృష్ణుడు బలరాముడు చెల్లి అంటారు కదా సార్, అది ఎలా సార్? అది చెప్దాం, అది ఇంకా మనకు వస్తుంది త్వరలో, అతి త్వరలో వస్తుంది. అది బలరాముడి యొక్క చెల్లెలామే. సో శ్రీకృష్ణుడికి కూడా చెల్లెలే అవుతుంది. బలభద్రుడు, సుభద్ర, శ్రీకృష్ణుడు ముగ్గురు, వాళ్ళిద్దరూ తెల్లగా ఉంటారు, ఈయన ఒక్కడు నల్లగా ఉంటాడు. అందుకే మనకు పాట ఉంది కదా, నేను ఎందుకు నల్లగా పుట్టాను, వాళ్ళందరూ ఎందుకు తెల్లగా ఉన్నారు అని చెప్పి శ్రీకృష్ణుడు బాధపడుతూ ఉంటాడు. వాళ్ళందరూ ఎందుకు తెల్లగా ఉన్నారు, నేను ఎందుకు. ఇంకా ఆ సంతానం దాకా రాలేదు, మనము అవి వచ్చినప్పుడు తెలుసుకుంటాం. ముందు తెలుస్తుందా సార్? ఓకే సార్. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ. సార్ కృష్ణుడు, వామనుడు, ఇంకొకటి ఏదో అవతారం సార్? కృష్ణికి పుట్టినటువంటి వాడు.
పృష్ణికి పుట్టిన సుతపుడు పృష్ణి ఇద్దరికి పుట్టినటువంటి వాడు పృష్ణి గర్భుడు ఏదో ఉంటుంది. పృష్ణి గర్భుడు పృష్ణి గర్భుడు వామనుడు శ్రీకృష్ణుడు. ఫోర్త్ దేమో గురువాయూరు. ఇప్పుడు ఆ ఫోర్త్ ఏదైతే ఆ విగ్రహం ఉందో 3 తరాలు వచ్చినటువంటిది, ఆ విగ్రహాన్ని తీసుకొచ్చి గురువాయూరులో పెడతారన్నమాట. 3 తరాలు మారినటువంటి ఆ విగ్రహాన్ని శ్రీకృష్ణుడు బ్రహ్మదేవుడికి ఇస్తాడు. బ్రహ్మదేవుడు ఈ 3 జనరేషన్స్ లో వాళ్ళకి ఇస్తారు. చివరికి అవతారం చాలించినప్పుడు ఆయన చెప్తాడన్నమాట, ఈ విగ్రహాన్ని ఇంకా నీ అవతారం కూడా అయిపోయింది కాబట్టి ఇది తీసుకెళ్లి ఏం చేయాలి అంటే, అప్పుడు శ్రీకృష్ణుడు తన రిలేటివ్ భక్తుడు ఉద్ధవుడికి ఇచ్చి దీన్ని తీసుకెళ్లి గురువాయూరులో ప్రతిష్ఠింపజేయాలి అని చెప్పేసి చెప్తాడు. ఎవరి హెల్ప్ తీసుకోవాలి అంటే శంకరుడిది, ఆ ప్లేస్ అంతా కూడా శివుడిది. ఆయన యొక్క పర్మిషన్ తీసుకుని అక్కడ మీరు గురువు వాయువు అంటే బృహస్పతి వాయుదేవుడి యొక్క సహకారంతో అక్కడ నువ్వు దీన్ని స్థాపించు అని చెప్పి చెప్తాడు. ఆ విగ్రహమే ఇప్పుడు గురువాయూరులో ఉంది అని మనకు నమ్మకం. గురువు అంటే ఏంటి? బుద్ధి. వాయువు అంటే ఏంటి? ప్రాణం. అంటే ఒకటేమో బుద్ధి బలము, ఇంకోటేమో శారీరక బలము. ఈ రెండిటికి కూడా మూలం కాబట్టి గురువాయూరు అంటే ఆరోగ్యం అని చెప్పేసి అంటారు. అది మెయిన్. నారాయణ భట్టాద్రి కూడా అక్కడ కిందికి వెళ్ళాడంటే బుద్ధి బలము, తర్వాత శరీర బలము, ఈ 2 గురువు వాయువు. గురువు వాయువుల యొక్క ఊరు పేరు గురువాయు ఊరు అదన్నమాట. సో బృహస్పతి బుద్ధికి, సో మన మనస్సు యొక్క సంకల్పాలకు వాటికి వీటికి అన్నిటికీ కూడా. వాయువేమో మన లోపల భౌతిక శక్తికి. ఈ రెండిటి ఆరోగ్యాలకు కూడా మూలమైనటువంటి గురువాయూరు లోపలే నా ఆరోగ్యం బాగుపడుతుంది అని చెప్పి నారాయణ భట్టాద్రి అక్కడ ఇది రాయడం జరిగింది అనమాట. 3 నెలల పాటు ఆ టెంపుల్ కి వెళ్ళే వాళ్ళు చూసుంటారు ఆల్రెడీ. ఆ గర్భగుడిలో నారాయణ భట్టాద్రి కూర్చున్నటువంటి ప్లేస్ కూడా చూసాం సార్, చూసామండి. అక్కడ కృష్ణుడికి ఎదురుగా కూర్చొని ఈ స్టోరీ రాస్తూ అతన్ని అన్ని అడుగుతారటండి. మీరు ఇలా చేశారట కదా, అలా చేసేవట కదా అంటే అన్నిటికీ బుర్ర ఊపుతారటండి. ఆ విగ్రహం బుర్ర ఊపుతుందటండి. అంటే అది ఎక్కడా లేదు కానీ సరే, ఇక అది కథ ఉంటే తప్పేం లేదు రండి. కానీ అది మనకు ప్రామాణికం లేదు, ప్రామాణికం కాదు. కానీ ఎస్, కథ ఉంది కానీ ప్రామాణికం కాదు. ఎందుకంటే ఆయనకి భగవంతుడు ప్రత్యక్షమయ్యేటటువంటిది ఓన్లీ చివరిలో మాత్రమే. అగ్రే పశ్యామి అని ఎప్పుడైతే చెప్తాడో అప్పుడు మాత్రమే భగవంతుణ్ణి చూడగలుగుతాడు. తను చూశాను నా ఎదురుగా భగవంతుణ్ణి అని ఆ రూపంని వర్ణిస్తాడు. నారాయణీయం చివరిలో మనకు వస్తుంది. ఓకేనా? ఇంకా 1.5 గంటలు చెప్పుకున్నాం కదా. మళ్ళీ రాత్రి యక్ష ప్రశ్నలకు కూడా మీ అందరికీ ఓపిక ఉండాలి. సరేనా? జై శ్రీకృష్ణ సార్. జై శ్రీకృష్ణ. భగవంతుడి యొక్క తత్వాన్ని అందరూ తెలుసుకుంటారని ఆశిస్తూ ఈ ప్రవచనాన్ని ముగిస్తున్నాము. పునర్దర్శనం ఈ రోజు రాత్రి 8:55 యక్ష ప్రశ్నలు అనేటటువంటి తత్వబోధ ద్వారా. అంతవరకు కూడా అందరికీ కూడా శుభ మధ్యాహ్నం, శుభ సాయంత్రం, శుభం కలుగుగాక. జై శ్రీకృష్ణ. జై కృష్ణ. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ సార్.